హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నేను సిద్ధంగా ఉన్న సుదర్శన్. తీన్మాన్ మిత్రుడు క్యూ న్యూస్ ప్రేక్షకులకి తీన్మాన్ అభిమానులకి వెల్కమ్. ఇక ఆర్టీఆర్ ప్రజెంట్స్ మార్నింగ్ న్యూస్ స్వాగతం. ఇక మొత్తం మీద ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక మాట చెప్తుంది. ఏమని? బీసీలకు సంబంధించి రిజర్వేషన్లకు సంబంధించి మేము పార్లమెంట్లో ఒక ప్రైవేట్ బిల్లు పెడతామని. ఇక గతంలో కూడా ఇట్లనే నమ్మినాం మనం. ఏమని? అసెంబ్లీలో తీర్మానం చేస్తున్నాం, ఏకగ్రీవ తీర్మానం, అన్ని పార్టీలు కూడా అన్ని సంతకాలు పెట్టేసినాయి. ఇక అయిపోయింది, బిల్లు ప్రవేశపెట్టినాం, ప్రత్యేక బిల్లు ప్రవేశపెట్టినాం, ఓకే అయిపోయిందని చెప్పేసి ఇక్కడ ఒక డ్రామా చేసింది. ఆ తర్వాత అంతకుముందు ఒకటి ప్రత్యేకంగా జీవో తీసుకొస్తున్నాం, స్పెషల్ జీవో తీసుకొస్తున్నాం. ఈ స్పెషల్ జీవో తోటి మొత్తం కూడా స్థానిక సంస్థలో 42% రిజర్వేషన్ని అమలు చేస్తామని చెప్పారు. మరి చేసిరా అంటే సర్పంచ్ ఎన్నికలు, ఇటు మున్సిపల్ ఎన్నికలు పోయినాయి, ఇటు కార్పొరేషన్ ఎన్నికలు అన్నీ పోయినాయి. ఎక్కడ కూడా ఉన్న రిజర్వేషన్ని ఇంకా తగ్గించి మొత్తం కూడా మోసం చేస్తూ ఉన్నారు. ఇక ఇప్పుడు మళ్ళా కొత్త నాటకం ఏమవుతుంది అంటే ఒక ఉట్టిగిన చర్చ జరగడానికి, ఉట్టిగిన ఇట్లా జనాన్ని పిచ్చోళం చేయడానికి ఒక రకమైనటువంటి డ్రామా అన్నమాట. పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లు పెడతాం బీసీలకు సంబంధించి. ఎవరికెంతో వాడికంత వాటా, కిత్నే ఇస్తేదారి ఉత్నే భాగేదారా ఏదో ఒకటి డైలాగ్ ఉంటుంది. ఎవరిది? మన రాహుల్ గాంధీ గారిది. అంటే ఎవరికెంతో ఉంటే వాళ్ళకంత వాటా, ఎవరికెంతో వాళ్ళకంత వాటా అంటే మరి నిజంగా దక్కుతున్నదా? ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి. ఈ నామినేటెడ్ పోస్టులో ఎవరికంత వాటా దక్కిందా? మరి వాళ్ళకంత వాటా దక్కిందా? లేకపోతే మంత్రి పదవులు ఉన్నాయి, మరి 62% ఉన్నటువంటి బీసీలకు, లేకపోతే మీ లెక్కల ప్రకారమే, ప్రభుత్వ లెక్కల ప్రకారమే 56.33% ఉన్నటువంటి బీసీలకు మరి అంత వాటా దక్కిందా? ఇట్లా ఏ విషయంలో చూసినా కానీ అక్కడ విద్యా ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టిండ్రు. మరి మేనిఫెస్టోలో పెట్టిన విషయం మేము అమలైందా అంటే కాలే. కామన్ డిక్లరేషన్లా 42% వీళ్ళకు కూడా, ఎవరి కాంట్రాక్టర్లకు కూడా 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి చెప్పారు. అది లేదు. కార్పొరేషన్లు అన్నారు, అది లేదు. భవనాలు, కథా కార్ఖాన అన్నారు, అవి లేవు. ఏది లేదు. కానీ మొత్తం మీద మేమేదో చేస్తున్నాం, తర్వాత మేమేదో మీకు ఇట్లా చేస్తున్నాం అనేటువంటి ఒక కలరింగ్ వేయడం మాత్రం తప్ప ఏం కనిపిస్తలేదు. కులగణన ఏమంటే కులగణనలో కూడా మొత్తం కూడా అవకతవకలు, అక్రమాలు, అన్యాయం. ఇప్పుడు 4,22,00,000 మంది జనాభా ఉన్నారు అని చెప్పేసి మీ ఆర్థిక సర్వేనే చెప్తే వాటి లెక్కల ప్రకారం అక్కడ చూపించిందేమో 3,70,00,000 మంది ఉన్నారు. 4,22,00,000 మంది అని చెప్పేసి దాంట్లో కనిపిస్తే 3,70,00,000 మందికి ఖతం చేసి పడేసారు. అక్కడికే ఉన్నారు జనాభా, మొత్తం తెలంగాణ జనాభాని రకరకాలుగా. ఇప్పుడు ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు మళ్ళీ ఇంకోటి 2 రాజ్యసభ స్థానాలు ఖాళీ అయినాయి. ఎక్కడ? తెలంగాణ నుంచి ఖాళీ అయితే అవి ఒకటి పూర్తి స్థాయి మద్దతు ఉన్నది, ఇంకొకటి ఒక పార్టీ ఏదైనా మద్దతు తీసుకుంటే 2 కాంగ్రెస్ పార్టీకే వస్తాయి. ఒకటి అభిషేక్ మను సింఘ్వి, ఆయన సీనియర్ అడ్వకేటు, సుప్రీంకోర్టు అడ్వకేట్, ఆయన తర్వాత కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తూ ఉన్నాడు కాబట్టి ఆయనకు మళ్ళీ రెన్యువల్ చేస్తారట. ఇది ఇంతకుముందు ఆయనకు కేటాయించిండ్రు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ఆయనకు కేటాయించి ఇప్పుడు మళ్ళీ ఆయనకు రెన్యువల్ చేస్తారు. ఓకే. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇంకొకటి ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ నుంచి సురేష్ రెడ్డి గారిది అది ఖాళీ అవుతూ ఉంటే ఇప్పుడు దానిపైన ప్రత్యేకంగా ఒక సామాజిక వర్గానికి, ఈ సామాజిక వర్గానికే ఇవ్వాలి, వీళ్ళకే ఇవ్వాలనేటువంటి ఒక ప్రతిపాదన చేసుకొని ప్లాన్ చేసుకొని అంతా రెడీ చేసి పెట్టుకున్నారు. దీనికోసం ఇలా ఢిల్లీకి పోయి ఢిల్లీలో మాట్లాడి అటు చేసేసి మొత్తం మీద ఇక ఎస్సీ ఎస్టీలు అయితే ఒకరు కూడా లేరు. ఇక్కడ 7 రాజ్యసభ స్థానాలు తెలంగాణ నుంచి ఉంటే ఒకరు కూడా ఎస్సీలు లేరు, ఎస్టీలు లేరు, మైనార్టీలు లేరు. ఇటువంటి అద్భుతమైనటువంటి ప్రతిభ కనబరుస్తూ ఉన్నారు మన నాయకులు. మరి బీసీలకు సంబంధించి ఇస్తారా అంటే మరి అది కూడా నమ్మకం లేదు దొరా అంటున్నారు. కాబట్టి మొత్తం కూడా ఒక రకంగా బీసీలను వంచిస్తూ ఉన్నారు. తర్వాత బీసీలకు సంబంధించి ప్రత్యేకంగా చర్చ జరగకుండా ఎక్కడ కూడా అంతా గప్చుప్ అన్నట్టుగా, ఎక్కడ దొంగలు అక్కడనే గప్చుప్ అన్నట్టు ఎక్కడ కూడా చర్చ జరగకుండా ఒక పకడ్బందీగా ప్లాన్ ప్రకారం ముందుకెళ్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్లో సభ పెడతా అన్నది అవతల వాడిది. ఇక్కడ ఇది కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ మేము
అదేందో కామారెడ్డి డిక్లరేషన్ విజయోత్సవ సభ పెడతామన్నారు, వాళ్ళు అవతల పడ్డరు. భారతీయ జనతా పార్టీ దాని గురించి మాట్లాడతలే. కాబట్టి మొత్తం మీద అన్ని పార్టీలు కూడా క్లియర్ కట్గా బీసీలకు, అంటే అత్యధిక జనాభా ఉన్నటువంటి బీసీలకు అన్యాయం చేసేటువంటి కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహిస్తూ ఉన్నాయి. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి ఎవరు ఏం చేస్తున్నారు, ఏం కథ, ఏం లెక్క అని చెప్పేసి ఆ విషయం అర్థం చేసుకుంటే మనకు అర్థమవుతుంది. తర్వాత ఇంకా ఏది ఇరాన్ మీద బాంబులు కాదు, మామూలుగా కాదు, ఇక ఒక రకంగా ప్రపంచ యుద్ధం అయినట్టుగానే, అంటే మొత్తం అన్ని రెండు కూటములుగా విడిపోవడం, బాంబుల వర్షం కురిపిస్తూ ఉన్నారు. ఇరాన్ వాడు కూడా తక్కువేం లేడు, అది ఉన్న చిన్న దేశమే అయినా కానీ తూకిత్తే అంటే మైకిత్తే అంటున్నాడు. నువ్వు వేస్తావారా బాబు, నీ పని కూడా వేస్తా అని చెప్పేసి అమెరికోళ్ళ ఫైటర్ జెట్లు కూడా కూలగొట్టాడు. మామూలు ఏం విషయం ఏం కాదు, అట్లా నడుస్తూ ఉంది. అయితే ఇక్కడ అమెరికా పైన ప్రత్యేకంగా డైరెక్ట్ దాడి కాకుండా అరబ్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో అరబ్ కంట్రీస్లో ఉన్నటువంటి అమెరికా స్థావరాలు కానీ, తర్వాత అమెరికా ఎంబసీల పైన కానీ తర్వాత ఇట్లా దాడులు చేస్తూ ఉంది ఇరాన్. ఇక కొన్ని అంటే ప్రపంచ దేశాలు ఒక రకంగా రెండు భాగాలుగా చీలిపోయినాయి. ఇక్కడ బ్రిటన్ కానీ, ఫ్రాన్సు, తర్వాత ఇక్కడ జర్మనీ, ఈ దేశాలు ఈ అమెరికా ఇజ్రాయెల్కు సపోర్ట్ చేస్తూ ఉంటే చైనా, రష్యా, తర్వాత ఇక్కడ ఉత్తర కొరియా ఇరాన్కి సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి నిజంగా ఇరాన్కి అంత శక్తి ఉందా అంటే లేదు. మరి లేనప్పుడు మరి ఎట్లా మరి తూకిత్తే మైకిత్తే ఎందుకు అంటుండంటే ఇక్కడ రష్యా తర్వాత చైనా కానీ సపోర్ట్ చేస్తున్నటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. అది అట్లా నడుస్తూ ఉంది ఇంకా కథ. ఇంకా వార్తల్లోకి వెళ్దాం. ముందుగా వెలుగు దినపత్రిక చూద్దాం. నిన్న సూర్యగ్రహణం పట్టిన తర్వాత ఇంకోటి ఏంటంటే నిన్ననే రంగుల పండుగ హోలీ అని చెప్పేసి కొంతమంది, లేదు అట్లా లేదు, చంద్రగ్రహణం పట్టింది కాబట్టి చంద్రగ్రహణం పట్టిన నాడు హోలీ ఆడుకోవద్దని చెప్పేసి నిన్న కాదు ఇయ్యాలని చెప్పేసి కొంతమంది, గవర్నమెంట్ హాలిడేనేమో నిన్న ఇచ్చినట్టున్నారు, ఇవాళ కూడా కొంతమంది ఆడుతున్నారు. ఎందుకంటే చంద్రగ్రహణం పట్టింది కాబట్టి. ఇట్లా మొత్తం మీద హోలీ శుభాకాంక్షలు అందరికీ. కొందరికి బిలేటెడ్ శుభాకాంక్షలు, నిన్న ఆడిన వాళ్ళకు, ఇవాళ ఆడేటోళ్లకు హోలీ శుభాకాంక్షలు. ఇక బ్లడ్ మూన్ అంటే ఏంటంటే ఎర్రగా అయిపోయింది, చంద్రుడు ఎర్రగా అయ్యిండు, దాన్ని బ్లడ్ మూన్ అంటారు. మంగళవారం రాత్రి సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా కోల్కతాలో కనిపించిన చంద్రగ్రహణం దశలు, రెడ్ మూన్ ఫోటోలు ఇవి. హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ వద్ద కూడా ఇలా బ్లడ్ మూన్ కనువిందు చేసింది. మన దేశంలో బెంగుళూరు, మధుర, చండీగఢ్లోనూ బ్లడ్ మూన్ కనిపించింది. ప్రపంచవ్యాప్తంగా ఈశాన్య ఆసియా, తర్వాత నార్త్ అమెరికాలోని వాయువ్య ప్రాంతం, సెంట్రల్ పసిఫిక్ తదితర ప్రాంతాల్లో సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడ్డదట. ఈ సంపూర్ణ చంద్రగ్రహణానికి సంబంధించినటువంటి ఫోటోలు ఎట్లా కనిపిస్తున్నాయంటే, సంపూర్ణ చంద్రగ్రహణం చంద్రగ్రహణం ఏర్పడ్డదని చెప్పేసి చంద్రగ్రహణానికి సంబంధించిన ఫోటో ఇట్లా కనిపించింది. ఫుల్ ఉండే మెల్లమెల్ల కట్టకుండా వచ్చేసి దానిలో ఇప్పుడు ఇట్లా అయిన తర్వాత మళ్ళీ రెడ్ మూన్ ఎర్రగా అయింది. అట్లా నాకు అనిపించినటువంటి దృశ్యాలు ఇది ఇట్లా ఉంటే, మిడిల్ ఈస్ట్లో మిస్సైళ్లతోటి వర్షం కురిపించారు. దద్దరిల్లుతున్న ఇరాన్, ఇజ్రాయెల్, లెబనాన్, గల్ఫ్ దేశాలు. టెహ్రాన్లో రాత్రంతా బాంబు పేలుళ్ళు. ఇక ఇరాన్ కొత్త రక్షణ మంత్రి కూడా చనిపోయిందని చెప్పేసి అంటున్నారు. అక్కడ అది ఖమేనీని చంపేసిండ్రు, ఆ తర్వాత ఇప్పుడు కొత్త రక్షణ మంత్రిని కూడా చనిపోయిందని చెప్పేసి అంటున్నారు. ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాల్లోని యుఎస్ బేస్లపైన ఇరాన్ అటాక్ చేస్తూ ఉంది. సుప్రీం లీడర్ను ఎన్నుకునే అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ భవనం పైన కూడా దాడి చేస్తే ధ్వంసం అయిపోయిందంట. ఎక్కడ సుప్రీం లీడర్ని ఎన్నుకునేదంటే ఒక రకంగా అక్కడ ప్రధానమంత్రి, రాష్ట్రపతి లెక్క అనమాట. అక్కడ అట్లా ఎన్నుకుంటుంటే ఆ ఎన్నుకునేటువంటి భవనం పైన కూడా వేసేసిండ్రు నిన్న. ఎటు చూసినా పేలుళ్లతో దద్దరిల్లుతున్న పశ్చిమాసియా. రియాద్లోని అమెరికా ఎంబసీపై డ్రోన్ దాడి. అమెరికా ఎంబసీ ఎక్కడుంటే అక్కడ దాని పని చేస్తున్నది ఇరాన్. ఇక హర్ముజ్ జలసంధిలోకి నౌకలు వస్తే పేల్చేస్తామని ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్ సైన్యం నాయకత్వం ఖతం అని చెప్పేసి ట్రంప్ అంటున్నాడు. ఇక ఇరాన్లో 787 మందికి చేరిన మరణాలు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. హర్ముజ్ జలసంధిలోకి నౌకలు వస్తే పేల్చేస్తామని ఇరాన్ చెప్తా ఉంది. ఈ హర్ముజ్ జలసంధి నుంచి ఇక్కడ నుంచి అక్కడ మనకు చమురు ఒకవేళ ఇక్కడ నుంచి మనకు ఎగుమతి దిగుమతులు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అయితే భారత్కు మరి రావాల్సినటువంటి చమురు ఎగుమతులు అంటే పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, తర్వాత ఇక్కడ ఆ విమానంలో ఉపయోగించేటువంటి ఇంధనం కానీ ఇవన్నీ కూడా
రావాలంటే అక్కడ ఇరాన్ నుంచి మొత్తం కూడా కట్టడి చేస్తూ ఉంది ఇరాన్. అయితే ఈ నేపథ్యంలో గగనతలం నుంచి వచ్చే పరిస్థితి లేదు, తర్వాత పైప్ లైన్ కూడా ఆపేస్తా అని చెప్పి అంటున్నారు రకరకాలుగా. దీంతో మరి ఎట్లా చమురు నిల్వలు ఉంటాయా లేవా అని చెప్పేసి ఒక ఆందోళన వ్యక్తం అవుతున్నటువంటి నేపథ్యంలో ఎప్పుడు కూడా నేనున్నా అని చెప్పేసి అంటున్నది రష్యా. మీకేం టెన్షన్ లేదు, ఒకవేళ అక్కడ ఇట్లా మొత్తం కూడా ఒకవేళ చమురు నిల్వలు ఆపేసి తర్వాత ఏమన్నా మీకు ఎగుమతులు అటువంటివి లేకపోతే మేము 100% మీకు సాయం చేయడానికి రెడీగా ఉన్నామని చెప్పేసి, ఎగుమతి చేయడానికి రెడీగా ఉన్నామని చెప్పేసి రష్యా చెప్తా ఉంది. రష్యా నిజంగా కూడా ఎప్పుడైనా కానీ స్నేహస్తం అందిస్తుంది. ఎప్పుడు నిజంగా భారత్కు కష్టం వచ్చినా లేకపోతే భారత్కు ఏమన్నా ఇబ్బంది అనిపించినా కానీ రష్యా నేనున్నాననేటువంటి ఒక సంకేతాన్ని ఇస్తుంది. కాబట్టి రష్యా అట్లా చేస్తూ ఉంటే అమెరికా కూడా లేదు లేదు నువ్వు అక్కడ రష్యాతోటి కొంటావా, నువ్వు రష్యా నుంచి చమురు నిల్వలు కొన్నాడు అనుకో, నువ్వు కొంటే నీ మీద టారిఫ్ వేస్తాను, ఈ టారిఫ్లో బాంబు వేలుస్తున్నాడు మనోడు. ఇట్లా రకరకాలుగా నడుస్తూ ఉంటుంది. మొత్తం మీద ఇది ఒక రకంగా ప్రచన్న యుద్ధం నడుస్తుంటుంది. అంటే ఒకరిపైన ఒకరు వాళ్ళ దగ్గర కొంటే నీ పని చేస్తా, లేకపోతే ఇట్లా అని చెప్పేసి రకరకాల బెదిరింపులు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ ఇరాన్లో మాత్రం మొత్తం మీద యుద్ధ వాతావరణం కనిపిస్తూ ఉంది. ఎక్కడ చూసినా మిసైల్ వర్షం, బాంబులు, కథాకారకన నడుస్తుంది అక్కడ. పశ్చిమాసియాలో యుద్ధం భయానక స్థాయికి చేరింది. ఒకవైపు అమెరికా ఇజ్రాయెల్ దాడులు, మరోవైపు ఇరాన్ హెజ్బుల్లా ప్రతీకార దాడులతో పశ్చిమాసియా దద్దరిల్లుతోంది. ఇరాన్తో పాటు లెబనాన్, ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాల్లో అమెరికా స్థావరాలున్న ప్రాంతాలు మంటల్లో తగలబడుతున్నాయి. అమెరికా స్థావరాలు ఎక్కడుంటే అక్కడ దాని పని చేస్తున్నది ఏది ఇరాన్. వరుసగా 4వ రోజు మంగళవారం కూడా ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ క్షిపణుల వర్షం కురిపించాయి. ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపైకి ఇరాన్ కూడా మిస్సైల్ డ్రోన్ల దాడులతో కొనసాగించింది నిన్న. ఇగో ఏమైందంటే ఇక్కడ పిల్లలు చనిపోయారు కదా పాపము, 150 మంది దాకా పిల్లలు చనిపోయారు. ఆ పిల్లలు చనిపోతే ఆ పిల్లలకు సంబంధించి గోతులు తీసేసి పెట్టిరట. ఏది స్కూల్ మీద దాడి చేసిరు కదా, స్కూల్ మీద బాంబు వేసిండ్రు కదా, వేసి ఆ పిల్లలు చనిపోతే ఆ పిల్లల ఖననం చేయడానికి గోతులు తీసి పెట్టిరు. ఇరాన్లోని స్కూల్పై జరిగిన మిసైల్ దాడిలో మృతి చెందిన విద్యార్థులను సామూహికంగా ఖననం చేసేందుకు ఏర్పాటు చేసిండ్రట. ఇట్లా పాపం దారుణం అసలు. ఇండియాలో చమురు నిల్వలు 8 వారాలకే ఉన్నాయంట. హజ్మూర్ జలసంధి నుంచి సరఫరా బంద్ అవుతుంది, ఎందుకంటే అక్కడి నుంచే మనకు వస్తుంటుంది. దాని నుంచి బంద్ అయితే మరి ఇబ్బంది అవుతుంది. నిలిచిపోయిన 700 ఆయిల్ ట్యాంకర్లు, రష్యా నుంచి ఆయిల్ కొనుగోలుకు ఇండియా ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఇక చర్చలకు సమయం మించిపోయింది. ఇరాన్ వైమానిక దళం, నౌకాదళం పూర్తిగా ధ్వంసమయ్యాయి. అత్యున్నత నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీతో సహా ఆ దేశ నాయకత్వ వ్యవస్థ మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. ఇప్పుడు వారు మాతో చర్చలు జరపాలని కోరుకుంటున్నారు, కానీ చర్చలకు సమయం మించిపోయిందని చెప్పేసి చెప్పాను అని ఎవరంటున్నాడు? ట్రంప్ అంటున్నాడు, అమెరికా అధ్యక్షుడు. ఇక యుద్ధం ముసుగులో స్కూల్పై దాడుల అటాక్ చేసిన వారే సమగ్ర దర్యాప్తు చేయాలి. యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ డిమాండ్ చేస్తూ ఉంది. నిజంగా గ్రేట్ అసలు. యాక్చువల్గా అరే యుద్ధం చేస్తారు, యుద్ధం చేస్తే చేసుకోరా నాయన, మీ సావేదో మీరు దావుండ్రి, సైనికులు కొట్టుకోవాలి, లేకపోతే ఇట్లుంటుంది యుద్ధం అంటే. కానీ సాధారణ జనం మీద, సాధారణ ప్రజలు కాకుండా పిల్లల మీద, బడి పిల్లల మీద బాంబేసి చంపేస్తే ఇది ఎట్లయితుందిరా నాయన? హ్యూమన్ రైట్స్ అంటే మానవ హక్కులు ఎట్లా ఒప్పుకుంటాయి దీన్ని మీరని చెప్పేసి అమెరికాలో ఉన్నటువంటి యునైటెడ్ నేషన్స్, అమెరికాలో ఉన్నటువంటి హ్యూమన్ రైట్స్ డిమాండ్ చేస్తూ ఉంది. గాజాలో మానవతా సంక్షోభం తీవ్రమవుతుందని ఆందోళన వ్యక్తం చేసింది అమెరికాలో ఉన్నటువంటి హ్యూమన్ రైట్స్. ఇది పరిస్థితి. ఇక ఖమేనీ హత్యపై మోడీ మౌనం ఎందుకు? ఇది ప్రపంచ వేదికపై భారత ప్రతిష్టను తగ్గిస్తుంది అని చెప్పేసి రాహుల్ గాంధీ అంటున్నాడు. ఖమేనీ హత్య పైన, ఖమేనీ అంటే ఇరాన్ ఎవరైతే సుప్రీం ఉన్నాడో వాడు చనిపోయిండు. అయితే చనిపోతే చంపేసిండ్రు. చంపేసినప్పుడు దానిపైన మాట్లాడాలి కదా, ఎవరు మాట్లాడాలి? ప్రధానమంత్రి మాట్లాడాలి కదా అని చెప్పేసి రాహుల్ గాంధీ అంటున్నాడు. ఎందుకు ప్రధాని మాట్లాడలేదని చెప్పేసి అనుకున్నప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, గతంలో భారత్ పైన దాడులు జరుగుతూ ఉంటే తర్వాత పాకిస్తాన్ని సమర్థించింది ఎవడు? వీడు ఖమేనీ అంటాడు. పాకిస్తాన్ని సమర్థించి తర్వాత దాడులు జరగడం కరెక్టే, తర్వాత ఇక్కడ అవన్నీ కూడా జరగవచ్చు అని చెప్పేసి గతంలో వ్యాఖ్యలు చేసిండు. కాబట్టి వాన్ని సమర్థించాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి అక్కడ ప్రధానమంత్రి భావించిండు అని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు. కానీ రాహుల్ గాంధీ ఏమంటుండు? ప్రపంచ దేశాలకు సంబంధించి ఎక్కడైనా దాడులు జరిగితే మరి దేశాధినేతగా, దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రిగా నువ్వు స్పందించాలి కదా అని చెప్పేసి రాహుల్ గాంధీ అంటా ఉన్నాడు.
ఒక దేశాధినేత హత్యకు ప్రధానమంత్రి మద్దతు ఇస్తున్నారా? సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించే దాడులు సంక్షోభాన్ని పెంచుతాయి. ఇరాన్పై దాడి, ఇతర దేశాలపై ఇరాన్ దాడులు రెండింటినీ ఖండించాలని డిమాండ్ చేసిండు. ఇరాన్పై దాడిని ఖండించాలి, ఇరాన్ ఇతర దేశాలపైన దాడి చేస్తుంది కూడా, దాన్ని కూడా ఖండించాలి అని చెప్పేసి, ఖండించకుంటే ఉంటే ఎట్లా, కనీసం ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి కదని చెప్పేసి అంటున్నాడు రాహుల్ గాంధీ. సైలెంట్గా ఉండడం అంటే బాధ్యతల నుంచి తప్పించుకోవడమే అని చెప్పేసి అంటున్నది సోనియా గాంధీ. మోడీ సర్కార్పై కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఫైర్. స్పష్టమైన విధానం లేకపోవడం విదేశాంగ విధానానికే మంచిది కాదని చెప్పేసి సోనియా గాంధీ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు. అంటే మొత్తం మీద ఇప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి యుద్ధం పైన ఎందుకు మాట్లాడట్లేదు అని చెప్పేసి వీళ్ళు అడుగుతూ ఉన్నారు. మాట్లాడడానికి రకరకాల కారణాలు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. మొత్తం మీద ఇది జరుగుతుంది. ఒక రకంగా ఏంటంటే మనకు ఏదైతే ఇజ్రాయెల్ ఉందో, ఇప్పుడు ఇరాన్ పైన దాడి చేసినటువంటి ఇజ్రాయెల్ దేశం ఏదైతే ఉందో, ఇజ్రాయెల్ తోటి సత్సంబంధాలు మొన్న నెతన్యాహు తోటి సత్సంబంధాలు, తర్వాత మనము ద్వైపాక్షిక సంబంధాలు మంచిగా చేసుకుందాం, ఎగుమతులు దిగుమతులు చేసుకుందాం, మీకు మేము సహకరిస్తాం, మాకు మీరు సహకరించండి, ఇవన్నీ కూడా జరిగినాయి. ఇరాన్ అంటూ ఎప్పుడు కూడా అంటే ఒక రకంగా ఉల్టా వ్యాఖ్యలు చేసిండు, తర్వాత భారతదేశానికి వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి మన గురించి మాట్లాడట్లేనటువంటిది నడుస్తూ ఉంది చర్చ. ఇక పెరిగిన ఎండలు సాధారణం కన్నా 5 డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయట. ఇప్పటికే 37 డిగ్రీలు దాటుతున్నది లెక్క. 32 డిగ్రీలు ఉంటే కొంతవరకు ఓకే, కానీ 35 డిగ్రీలు, ఇంకా 37 డిగ్రీలు, ఇంకో 5 డిగ్రీలు ఎక్కువైపోయింది. దీంతో మొత్తం కూడా ఉక్కపోత నడుస్తూ ఉంది. తర్వాత ఈ ఎండలు తీవ్రంగా అవడంతో ఈ ఉక్కపోత దీని కారణంగా బయటకు వెళ్ళాలంటే కష్టమవుతూ ఉంది. ఒకవేళ లోపల ఉన్న వాళ్ళు ఏమవుతుంది, ఫ్యాన్లు, తర్వాత ఇప్పటి వరకు ఫ్యాన్లు కానీ లేకపోతే కూలర్లు ఉంటే ఆ కూలర్లు సజ్జమీకెళ్ళి తీసి కింద పెడుతున్నారు, కింద పెట్టేసి కూలర్లు పెడుతున్నారు. ఎందుకంటే కడిగి బిడిగి మొత్తం మంచిగా శుభ్రం చేసుకొని అని నీళ్ళు పోసి కూలర్లు పెడుతున్నారు. ఈ కూలర్లు కూడా కాకుండా కొంతమంది ఏసీ ఉన్నవాళ్ళు ఏసీని కూడా కొంచెం తూడిచి మధ్య అది కూడా ఆన్ చేసేస్తున్నారు. దీంతో కరెంటు వాడకం కూడా, విద్యుత్ వాడకం కూడా విపరీతంగా పెరిగిపోతుంది. ఒక రకంగా ఎండలు ఇక్కడ పెరిగిపోవడం వల్ల, ఒక రకంగా ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ఇక్కడ విద్యుత్ వినియోగం కూడా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి కనిపించింది. నిన్న అత్యధికంగా విద్యుత్ వినియోగం జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. సాధారణం కన్నా 5 డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు, 21 జిల్లాల్లో 37 డిగ్రీలకు పైగానే టెంపరేచర్ నమోదైనట. మరో 2-3 రోజుల్లో 40 డిగ్రీలు మార్కు టచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఈసారి ఎల్నినో ఎఫెక్ట్తో తీవ్రంగా ఎండలు ఉండే అవకాశం ఉంటుందంటే జాగ్రత్తగా ఉండండి. రాష్ట్రంలో ఎండలు ముదురుతున్నాయి. 2-3 రోజులుగా ఉక్కపోత కూడా తోడైంది. టెంపరేచర్ 37 డిగ్రీల మార్కును దాటేశాయి. సాధారణం కన్నా 5 డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మంగళవారం రాష్ట్రంలోని 21 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలకు పైగా రికార్డ్ అయ్యాయి. మరో 11 జిల్లాల్లో 36 డిగ్రీలకు పైగా నమోదవగా ఒక్క హైదరాబాద్లో మాత్రమే పగటి ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలకు పరిమితమయ్యాయి. అత్యధికంగా ములుగు జిల్లా అలుబాకలో 37.4 డిగ్రీలు మేర గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. భూపాలపల్లి జిల్లా తాడిచెర్ల, కామారెడ్డి జిల్లా బిక్నూరు, కుమ్రంభీం జిల్లా ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు, మంచిర్యాల జిల్లా కొమ్మెర, నిర్మల్ జిల్లా ఖానాపూర్, ఇటు పెద్దపల్లి జిల్లా ములకలపల్లిలో 37.3 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు రికార్డ్ అయినాయట. మొత్తం ఎండలు మండిపోతూ ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఎండలు మండిపోతూ ఉంటే ఇక పవర్ఫుల్ అంటే ఏంటిది, మొత్తం ఎక్కువ వాడుతురట. ఏది, విద్యుత్తుని. పవర్ఫుల్ మంగళవారం రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా 18,139 మెగావాట్ల రికార్డు విద్యుత్ డిమాండు. గతేడాది 17,162 మెగావాట్లే అత్యధికంగా ఉంటే ఈసారి 1000 మెగావాట్లకు పైగా పెరిగింది. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ మంగళవారం అన్ని రికార్డులను తిరిగి రాసింది. రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా ఒకే రోజు 18,139 మెగావాట్ల పవర్ డిమాండ్ నమోదైంది. గతేడాది 17,162 మెగావాట్లే అధికం కాగా ఈసారి మరో 1000 మెగావాట్లు విద్యుత్ వినియోగం పెరిగింది అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఎందుకంటే పెరుగుతున్నటువంటి అవసరాలకు అనుగుణంగా, పెరుగుతున్నటువంటి ఉష్ణోగ్రతలకు అనుగుణంగా విద్యుత్ డిమాండ్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే ఎండలు ఎక్కువ కొడితే ఏమవుతుంది, పంటల చేనులకు కూడా నీళ్లు తొందరగా ఇనికిపోవడం వల్ల నీళ్ళు పెట్టాల్సి వస్తుంది. అక్కడ పంట చేనులకు నీళ్ళు పెట్టాల్సి వస్తుందంటే ఇక్కడ ఇంట్లో వాళ్ళకి ఏమవుతుంది, ఇంట్లో వాళ్ళకి కూడా ఉక్కపోతతోటి మొత్తం ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి ఫ్యాన్లు, తర్వాత కూలర్లు, తర్వాత ఇక్కడ ఏసీలు ఇవన్నీ ఆన్ చేసుకొని ఉంటారు. దీంతో విద్యుత్ వినియోగం పెరిగిపోతుంది. ఇక కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్వి చూసిరు కదా, మళ్ళీ రెండో అభ్యర్థి
పేరుపై ఇంకా రాని క్లారిటీ. ఎందుకంటే గతంలో కూడా అభిషేక్ మను సింఘ్వి రాజ్యసభ సభ్యునిగా తెలంగాణ నుంచి, ఆయన రాజస్థాన్ అయినప్పటికీ తెలంగాణ నుంచి ఆయనకు అవకాశం కల్పించిండ్రు. మళ్ళీ ఆయనకు రెన్యువల్ చేస్తున్నారంట. రెన్యువల్ చేస్తే మరి ఇప్పుడు నెక్స్ట్ మరి ఇంకొకటి ఖాళీ అవుతా ఉంది బీఆర్ఎస్ నుంచి ఖాళీ అయింది కూడా కాంగ్రెస్ ఖాతాలో పడుతుంది. మరి పడ్డది ఎవరికి ఇవ్వాలనే దానిపైన చర్చ జరుగుతుందట. చర్చ జరిగితే మరి బీసీలకు ఇస్తారా లేకపోతే మళ్ళా ఫలానా సామాజిక వర్గానికి ఇస్తారా అనేది కూడా చర్చ. రేసులో వేం నరేందర్ రెడ్డి, వినయ్ కుమార్ సహా 16 మంది ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి పోతున్నాడు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సాయంత్రానికి రెండో అభ్యర్థి ఖరారట. గురువారం నామినేషన్లు దాఖలు చేస్తారు. రేపు నామినేషన్లు దాఖలు చేయాలి కాబట్టి ఇవాళ క్లారిటీ ఇవ్వాలి. మరి ఏం చేస్తారో చూడాలి లెక్క. మరి ఇప్పుడు కూడా మళ్ళా ఫలానా మా రెడ్డి వాళ్ళకే ఇస్తామండి మీకు అట్లా కుదరదు అని చెప్పేసి అంటారా, లేకపోతే లేదు బీసీ సామాజిక వర్గానికి ఇస్తామని అంటారా, లేదు తర్వాత ఎస్సీ ఎస్టీలు అయితే ఒక్కరు కూడా లేరు, పాపం మైనార్టీలు కూడా ఒక్కరు కూడా లేరు, మరి వాళ్ళకన్నా అవకాశం కల్పిస్తాంటారా చూడాలి. మరిగా రాష్ట్రం నుంచి ఖాళీ అవుతున్న 2 రాజ్యసభ స్థానాల్లో ఒక స్థానానికి కాంగ్రెస్ తన అభ్యర్థిని ఖరారు చేసింది. సిట్టింగ్ ఎంపీ ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వికి తిరిగి రెన్యువల్ చేసింది. ఇక రెండో అభ్యర్థి ఎంపికపై కసరత్తు చేస్తున్నది. అయితే ఈ అంశంపై చర్చించేందుకు పార్టీ హైకమాండ్ సీఎం రేవంత్ రెడ్డిని, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ను ఢిల్లీకి రావాలని పిలిచింది. దీంతో బుధవారం అంటే ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు వారు ఢిల్లీ వెళ్తున్నట. ఇది ప్రభుత్వమా రియల్ ఎస్టేట్ కంపెనీనా? మానసా హిల్స్లో మంత్రి పొంగులేటి సంస్థ కొండలను పిండి చేస్తుందని చెప్పేసి హరీష్ రావు ఆరోపిస్తున్నాడు. ఇక సీఎం అల్లుడి అనుచరులకు 17 ఎకరాలు నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టిండ్రు. ఎలాంటి అనుమతులు లేకుండా మైనింగ్ ఎట్లా చేస్తారని చెప్పేసి ప్రశ్నిస్తున్న మంచిగానే ఉన్నది, కానీ వీళ్ళు ఉన్నప్పుడు కూడా జరిగింది, మళ్ళీ ఇప్పుడు కూడా జరుగుతూనే ఉన్నది. ఆ మైనింగ్లో దొంగలు మొదలయ్యారు. మైనింగ్లో దొంగ అధికారులు ఉన్నారు, లంగలు ఉన్నారు అధికారులు కొంతమంది మైనింగ్ డిపార్ట్మెంట్లో. తర్వాత ఇక్కడ దీంట్లో ఇది పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో మొత్తం పొల్యూషన్ అయ్యారు వాళ్ళు దొంగలు. వాళ్ళ పని చేయాలి 100%. ఇది ఇట్లా నడుస్తూ ఉంది, రియల్ ఎస్టేట్ వ్యాపారం లెక్క నడుస్తుందని చెప్పేసి ఆయన ఆరోపిస్తున్నాడు. ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వైట్ పేపర్ రిలీజ్ చేయండి. వైట్ పేపర్ అంటే ఏంటి? శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పేసి వాస్తవాలను ప్రజల ముందుంచండి. సీఎం రేవంత్కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ. గత బీఆర్ఎస్ నేటి కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అప్పుల పాలు. అప్పులు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం నడిచే పరిస్థితి లేదు. కేంద్రం నుంచి వచ్చే వడ్డీ రహిత రుణాలపైనే ఆధారపడుతున్నదని కామెంట్ చేసిండు. ఇంకా తీసుకురండి, కేంద్రం నుంచి నిధిని తీసుకురండి. మీరు కూడా మన రాష్ట్రం నుంచి ఎంత పోతుంది అక్కడికి, కేంద్రానికి ఎంత పంపిస్తున్నాం మనం, పన్నుల రూపంలో బిల్లుల రూపంలో, మరి కేంద్రం నుంచి మనకెంత వస్తుంది, ఆ విషయాలు కూడా మనం చూసుకుంటే మంచిగా ఉంటుంది లెక్క. 2014లో మిగులు నిధులతో ఏర్పడిన తెలంగాణ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో 27 నెలల కాంగ్రెస్ పాలనలో అప్పుల పాలైందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. దీనికి తోడు ప్రతి ఏటా పెద్ద ఎత్తున పెరుగుతున్న తలసరి అప్పు రాష్ట్ర ఆర్థిక దుస్థితికి నిదర్శనమని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించిన వాస్తవాలను ప్రజల ముందు ఉంచాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉందన్నారు. అయితే ఇక త్వరలో ప్రారంభం కాబోయే రాష్ట్ర బడ్జెట్ సమావేశాలకు ముందే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వైట్ పేపర్ రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాసినట. వీళ్ళు లేఖలు రాస్తున్నారు, మంచిగా లేఖలు రాసుకుంటూ కూర్చోరు మీరు. కేంద్రం నుంచి అయితే నిధులు తీసుకురాకరి. కలెక్టర్లు కదలండి. ఏం చేయాలి? కదిలి పోవాల ఊర్లలోకి వర్రి. నెలకు 10 రోజులు ఆడ ఉండండి. నెలకు 10 రోజులు వాళ్ళకి అందుబాటులో ఉండండి. సమస్యలు ఏందో తెలుసుకోండి. నిజంగా ఒకవేళ లబ్ధిదారులు ఉన్నారా, ఏ పథకాలు ఉన్నాయి, ఏం కథ, ఏం లెక్క, నిజంగా వాళ్ళ పరిస్థితి ఏంది, ఇవన్నీ కూడా చూడండి అని చెప్పేసి ముఖ్యమంత్రి నిన్న మాట్లాడినట. నెలలో కనీసం 10 రోజులు పల్లెబాట పట్టండి అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అంటుండు. వారానికి ఒకసారి బడుల్లో భోజనం చేయాలి. ఆల్రెడీ చేస్తారు, కొంతమంది చేస్తారు, కొంతమంది యాక్షన్ అనే చేస్తారు. ప్రభుత్వానికి కళ్ళు చెవులు మీరే అని చెప్పేసి వాళ్ళని లేపుతున్నాడు. మొన్న గ్రూప్ 1 గ్రూప్ 2 అధికారం లేపిండి, ఇప్పుడు ఎవరిని మన కలెక్టర్ అని లేపుతున్నారు. ఎందుకంటే వీళ్ళే కదా ఇప్పుడు పాపం, అంటే పబ్లిక్ తోటి సత్సంబంధాలు మెయింటైన్ చేసి తర్వాత ఇవన్నీ చేస్తే కొంతవరకు ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది అనేది ముఖ్యమంత్రి ఉద్దేశం అయి ఉండొచ్చు. ఇసుక మాఫియా, అక్రమ మైనింగ్ పట్ల కఠినంగా వ్యవహరించండి. ఇవి 2 మంచిగానే నడుస్తున్నాయి, గట్టిగా బరాబరే. లేదంటే కలెక్టర్ ఎస్పీ ఇద్దరిని సస్పెండ్ చేస్తా. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. పంపు సెట్లకు బదులు సోలార్ మోటార్ల వాడకంపై ప్రచారం చేయండి.
ఇక మిల్లర్ల మెడలు వంచైనా 3,900 కోట్లు కక్కించండి. ఆ మిల్లుల మొత్తం అక్రమాలు జరిగినాయి కదా. అధికారుల పనితీరును గమనిస్తున్నాం. జూన్లో ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తారట. పనితీరు ఆధారంగానే అవార్డులు రివార్డులు ఉంటాయి. మరోసారి సమీక్షిస్తామని వెల్లడి. సెక్రటేరియట్లో కలెక్టర్లతోటి సీఎం రేవంత్ రెడ్డి కాన్ఫరెన్స్ నిర్వహించిండు. కలెక్టర్లు పల్లెబాట పట్టాలని, నెలలో కనీసం 10 రోజులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. వారానికోసారి బడుల్లో మధ్యాహ్న భోజనం చేసి విద్యార్థులతో మాట్లాడండి. ఆసుపత్రుల్లో రోగులను కలిసి వైద్య సేవలు ఎలా అందుతున్నాయో, వైద్య సేవలు అందాలంటే మీరు కేటాయించండి, కేటాయింపులు కూడా తెలుసుకోండి. రైతులను కలిసి అధునాతన సాగు పద్ధతులను వివరించండి. సోలార్ పంపు సెట్లు ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించండి అని సూచించారు. మంగళవారం సెక్రటేరియట్లో జిల్లా కలెక్టర్లు సెక్రటరీలతో ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి జాయింట్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. మార్చి 6 నుంచి జూన్ 12 వరకు చేపట్టే 99 రోజులు. 99 రోజులు అంటే ఏంటంటే అసలు యాక్చువల్గా కాక నెంబర్ ఏముంటే ఇదివరకు ఇంత ఏముండే, ఎవరి నెంబరు? కేసీఆర్ నెంబరు. కేసీఆర్ నెంబర్ ఏముండే అంటే 6 ఉండే, ఏదైనా 6 రావాలి. ఇది 32 జిల్లాల్లో వస్తున్నట్టు 5 అవుతుంది పోయి 6 అని 33 చేసిండు. తర్వాత ఇట్లుంటుంది అనమాట లెక్క, ఏదైనా 6కు ఉంటుండే. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి లక్కీ నెంబర్ ఏంటంటే 9 అనమాట. 9 అంటే 9. ఇప్పుడు అసలు యాక్చువల్గా 100 రోజుల ప్రణాళిక అని పెడుతుండే. ఒకవేళ 100 రోజుల ప్రణాళిక పెడితే ఒకటి అవుతుంది కదా, మళ్ళీ ఉల్టా అవుతుందని చెప్పేసి 9, 99 రోజులు. 99 అంటే 9, 18. 18 అంటే 8, 1, 9. 9 అంటే 9 వస్తుంది అనమాట. అట్లా ఇది నడుస్తూ ఉంది. ఎవరి నమ్మకాలు వాళ్ళవి. 99 రోజుల యాక్షన్ ప్లాన్ను ప్రకటించిన సీఎం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్లకు పిలుపునిచ్చారు. ఐఏఎస్లు అంటే ఆషామాషి కాదని, ఇటు ప్రభుత్వానికి కళ్ళు చెవులు మీరే అన్నారు. ఇక మిల్లర్ల వద్ద 3,900 కోట్ల రూపాయల విలువైన ధాన్యాన్ని రికవరీ చేయాలని, మోసగిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టే ఇసుక మాఫియా, అక్రమ మైనింగ్ను ఏమాత్రం ఉపేక్షించిన ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను అక్కడికక్కడే సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. అధికారుల పనితీరును జాగ్రత్తగా గమనిస్తున్నామని, జూన్లో ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తారట. ఇక చిన్నపిల్లలకి ఇస్తున్నప్పుడు స్కూల్ ఉన్నప్పుడు ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకొని అయ్యమ్మతో సంతకం పెట్టించుకురా, మీ నాన్నతో సంతకం పెట్టిరా అంటే, మీ అమ్మతో సంతకం పెట్టిరా అంటే ఒక్కొక్కడు ఏం చేస్తుండే, మెల్లగా చూసి వాళ్ళ అమ్మ గీకినట్టు వాళ్ళ నాయన గీకినట్టు సంతకం పెట్టుకొని వస్తుండే. ఇది ప్రోగ్రెస్ రిపోర్టు. ఇక అప్పుడు స్కూల్ ఉండే, ఇప్పుడు ప్రోగ్రెస్ రిపోర్టు కలెక్టర్లకు ఇస్తున్నారు. ఆ రిపోర్ట్ ఇస్తామని, పనితీరు ఆధారంగానే అవార్డులు రివార్డులు ఉంటాయని చెప్పేసి చెప్పిండు ముఖ్యమంత్రి. అవినీతి పరులపై కొరడా జులిపించండి. ప్రభుత్వ వ్యవస్థను పట్టిపీడిస్తున్న అవినీతి, బోగస్ ఉద్యోగుల వ్యవహారంపై కలెక్టర్లు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలోని 1.70 లక్షల అవుట్సోర్సింగ్ సిబ్బందిలో దాదాపు 25,000 మంది కనీసం ఆధార్ కార్డు కూడా లేని బోగస్ ఉద్యోగులని ప్రభుత్వం గుర్తించింది. ఏమైంది? అవుట్సోర్సింగ్ పేరుతోటి కొన్ని ప్రైవేటు సంస్థలకు ఏజెన్సీలకు, ఈ ఏజెన్సీలు అంటే లంగా ఏజెన్సీలు ఉన్నాయి కొన్ని. వాడు ఉద్యోగం ఇరా అంటే వాని అయ్యే జాగిరి లెక్క ఆ ఉద్యోగం ఇస్తేందుకు, అంటే ఇప్పుడు ఒకవేళ అన్ని అర్హతలు ఉన్నా కానీ ఉద్యోగం ఇస్తేందుకు వాడు ఆ ఉద్యోగాలు అమ్ముకుంటున్నాడు. ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించిండ్రు. అప్పగిస్తే అవుట్సోర్సింగ్ వాళ్ళు ఏం చేయాలి? అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాల నుంచి కట్ చేసుకుంటాడు వాడు. తర్వాత ఒకవేళ ఉద్యోగం ఇరా అంటే 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు అని చెప్పేసి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా పైసలు తీసుకుంటారు. తీసుకోవడమే కాదు, లేని ఉద్యోగులను ఉన్నట్టుగా చూపిస్తూ, ఆధార్ కార్డులో బీదార్ కార్డులో మనుషులు ఉండరు కానీ వీడు ఎంతమంది పనిచేస్తున్నారు అంటే 100 మంది పనిచేస్తుంటే 120 మంది పనిచేస్తున్నారని వాళ్ళు లెక్కలు రాసి చూపిస్తాడు. అది చూపిస్తే మరి ఏంది అంటే జీతాలు పడుతున్నాయి, 10-12 ఏళ్ళ నుంచి జీతాలు పడుతూనే ఉన్నాయి. ఎవరు చేస్తున్నారంటే మింగుతున్నారు, మధ్యలో కొడుకులు మింగుతున్నారు. ఎవరికి నష్టం జరుగుతుందంటే ప్రజలకే నష్టం జరుగుతుంది. ఎవరి పైసలు అంటే ప్రభుత్వం పైసలు. ఎట్లా మొత్తం కూడా మోసం చేస్తూ ఉన్నారు. వాళ్ళని కట్టడి చేయమని చెప్పేసి అంటున్నాడు ముఖ్యమంత్రి. అవుట్సోర్సింగ్ సిబ్బందిలో దాదాపు 25,000 మంది కనీసం ఆధార్ కార్డు కూడా లేని బోగస్ ఉద్యోగులను ప్రభుత్వం గుర్తించింది. 10 ఏళ్ళుగా ఇలా పేర్లు మాత్రమే ఉంటాయి. మనిషి ఉండడు, మన్నుండడు, పని చేయరు, కానీ పైసలు తీసుకుంటారు, జీతం తీసుకుంటారు. 10 ఏళ్ళుగా ప్రభుత్వాన్ని మోసం చేస్తూ దొంగ పేర్లతో జీతాలు స్వాహా చేసిన అవుట్సోర్సింగ్ ఏజెన్సీల బండారం బయట పెట్టేలా, మరి ఏజెన్సీలు ఎందుకు? ఏజెన్సీ తీసి ఇట్లా కొట్టి పడేస్తే అయిపోతుంది కదా లంగా కొడుకుల్ని. ఇక ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నది. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో ఏమవుతుంది? ఆ యూనివర్సిటీలో ఏమైంది? ఇప్పుడు ఇది ఉంటుంది కదా, ఈ వీళ్ళు సెక్యూరిటీ, ఈ సెక్యూరిటీకి సంబంధించి
8,000 6,000 రూపాయలకు జీతంతో వాళ్ళు పనిచేసేటోళ్ళు గతంలో. ఇప్పుడేం చేసారు 36,000 జీతం, 6,000 జీతాన్ని 36,000 జీతం చేసి మేము మంచిగా చేసినాం, సూపర్ చేసినాం, డూపర్ చేసినాం అని పోయిండు ఒక ఆయన మొన్న గతంలో పోయిన వీసీ. ఇక ఇప్పుడు నాయన మళ్ళీ ఆయన రొట్టి కథ అట్లా నడుస్తుంది. ఇది ఒక్కటి ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ కాదు, ఇది అన్ని హాస్పిటల్ కానీ ప్రతి ఒక్క దగ్గర అవుట్సోర్సింగ్ ఉద్యోగులలో మొత్తం వాళ్ళ జీవితాలు నాగం చేస్తున్నారు, వీళ్ళు లాభపడుతున్నారు ఏజెన్సీ వాళ్ళు. ఇక ఏజెన్సీల బండారం బయట పెట్టేలా ఫోరెన్సిక్ ఆడిట్ చేయించాలి. ప్రజాధనాన్ని ఈ తరహాలో దుర్వినియోగం చేసిన సదరు ఏజెన్సీల నిర్వాహకులపై తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేయాలి అని ఆర్థిక శాఖకు సూచించారు. ఇక రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి సంబంధించి మిల్లర్ల వద్ద ఉన్న 3,900 కోట్ల రూపాయల విలువైన బియ్యాన్ని వెనక్కి రాబట్టాల్సిన బాధ్యత కలెక్టర్లేదని చెప్పారు. బియ్యం దారి మళ్లింపు మోసాలకు పాల్పడే రైస్ మిల్లర్లను కలెక్టర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించొద్దని చెప్పేసి చెప్పిండట. ఇంకో ఇట్లా నడుస్తూ ఉంది కథ. ఇది వెలుగులో ఉన్నటువంటి వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి విజయక్రాంతి చూద్దాం. ఇక పశ్చిమాసియాలో పోరు భీకరం, గల్ఫ్ దేశాల్లోని అమెరికా ఎంబసీపై ఇరాన్ దాడులు చేస్తూ ఉంది. లెబనాన్పై విరుచుకుపడిన ఇజ్రాయెల్ హెజ్బుల్లా స్థావరాలు టార్గెట్ చేసింది. తర్వాత ఇరాన్ అధ్యక్షుడు భవన సముదాయం పైన క్షిపణుల దాడి, ఇరాన్లో 787 మంది మృతి, గల్ఫ్ నౌకల్లో ప్రాణాలు కోల్పోయిన 3 భారతీయులట. పాపం చర్చలు లేవు, ఇప్పటికే చాలా ఆలస్యమైందని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంటున్నాడు. ఇరాన్ చర్చల ప్రతిపాదన తిరస్కరణ, భారత్కు రష్యా భరోసా, చమురు కొరత వస్తే సరఫరాకు సిద్ధమని చెప్పేసి ఏది అక్కడ రష్యా చెప్తా ఉంది. ఇవాళ నా వ్యాసం వచ్చింది ఇలా, ఇవాళ ఏది విజయక్రాంతి దినపత్రికలో ఒకటి బీసీ సప్లాన్ అమలు ఎప్పుడు అని చెప్పేసి ప్రత్యేకంగా వ్యాసం రాయడం జరిగింది. దీంట్లో ఎడిటోరియల్ పేజీలో తెలంగాణ రాష్ట్ర 2026-27 బడ్జెట్ సమీపిస్తున్న నేపథ్యంలో వెనుకబడిన తరగతుల సమస్య మరోసారి రాజకీయ సామాజిక చర్చకు దారితీసింది. రాష్ట్రంలోని బీసీల జనాభా సుమారు 56.33%. ఇది ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం ఉన్నట్టు కులగణన నిరూపించింది. బడ్జెట్ కేటాయింపుల్లో సమాన వాటా లభించడం లేదని, ఇది సామాజిక అన్యాయమని బీసీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పార్టీలకు అతీతంగా పోరాటం అవసరం. ముందుగా జనాభా వాస్తవాన్ని అర్థం చేసుకోవాలి. తెలంగాణలో 2024లో నిర్వహించిన సమగ్ర కులగణన ప్రకారం బీసీలు మొత్తం జనాభాలో 56.33% ఉన్నారు. ఏది ప్రభుత్వ లెక్కలు ఇవి. బీసీలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. వ్యవసాయం, చిన్న పరిశ్రమలు, కార్మిక రంగాలు, వ్యాపారాల్లో బీసీల ప్రాతినిధ్యం అత్యధికం. ఇప్పటికే ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ సప్లాన్ల మాదిరిగా బీసీ సప్లాన్ చట్టం కూడా జనాభా దామాషా ప్రకారం అమలు చేయాలన్నది బీసీల ప్రధాన డిమాండ్. 2023 ఎన్నికల సమయంలో కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ప్రకటించిన రేవంత్ రెడ్డి ఏటా 20,000 కోట్ల రూపాయలు బీసీ సప్లాన్ కింద కేటాయిస్తామని, 5 ఏళ్లలో మొత్తం 1,00,000 కోట్ల రూపాయలు వెచ్చిస్తామని, బీసీ సప్లాన్ను చట్టబద్ధం చేస్తామని, 42% రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చింది. అయితే గత 2 ఏళ్ల బడ్జెట్ అమలు అవాస్తవాలకు భిన్నంగా ఉన్నాయి. 2024-25లో బీసీ సంక్షేమం కోసం సుమారు 9,200 కోట్ల రూపాయలు, 2025-26లో 11,405 కోట్ల రూపాయలు కేటాయించారు. అయితే బీసీలకు సంబంధించిన విడుదలైన నిధులు మాత్రం 2,300 కోట్లు మాత్రమే అని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బీసీ నాయకులు, సంఘాలు పార్టీలకు అతీతంగా పోరాటం ప్రారంభించాయి. ఇటు జనాభా దామాషా ప్రకారం నిధులు కేటాయించాలి. ఈసారి బడ్జెట్లో కనీసం 25,000 కోట్ల నుంచి 50,000 కోట్ల వరకు కేటాయించాలని, కామారెడ్డి డిక్లరేషన్ పూర్తిగా అమలు చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇటీవల బీసీ రైట్స్ మూవ్మెంట్ వంటి సంస్థలు 55,000 కోట్ల రూపాయల కేటాయింపు చేయాలని ప్రభుత్వాన్ని కోరాయి. ఇట్లా మొత్తం కూడా నడుస్తూ ఉంది అని చెప్పేసి బీసీ సప్లాన్ అమలప్పుడని చెప్పేసి ఒక ప్రత్యేక వ్యాసం రాసిన నేను. ఇది ఇక్కడ విజయక్రాంతి దినపత్రికలో ఎడిటోరియల్ పేజీలో రాయడం జరిగింది. ఇక పశ్చిమాసియాలో పోరు భీకరం అని చెప్పేసి గల్ఫ్ దేశాల్లోని అమెరికా ఎంబసీపై ఇరాన్ దాడులు చేస్తూ ఉంది అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక పాలమూరుకు మళ్ళీ బ్రేక్. ఇది గ్రహణం సందర్భంగా యాయర్గుట్లో తాత్కాలికంగా దర్శనాలు నిలిపివేసి ఆలయానికి తాళం వేస్తున్నారు అర్చకులు. ఎక్కడికక్కడ చాలా ఆలయాలు మూసేసిండ్రు, ఎందుకంటే గ్రహణం ఉంటుంది కదా. పాలమూరుకు మళ్ళీ బ్రేక్. చివరి దశలో నిలిచిన పిఆర్ఎల్ఐ ప్రాజెక్టు విడుదల కాని 2,000 కోట్ల రూపాయలు బకాయిలు. ఆర్థిక శాఖ నిధులు ఇచ్చేనా? మంత్రి ఉత్తమ్ ప్రయత్నాలు పరిహారం కోసం నిర్వాసితులు ఎదురుచూపులట. ప్రాజెక్టు పూర్తయితే
12 లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తాయి. మరి ఏం చేస్తారు అవుతుందా అని చెప్పేసి ఒక ప్రత్యేక వ్యాసం రాసింది విజయక్రాంతి దినపత్రిక. ఖమేనీ హత్యపై మౌనం ఎందుకు అని చెప్పేసి మోదీ వైఖరిపై సోనియా అభ్యంతరం వ్యక్తం చేసింది. 3 దేశాల నేతలకు ఫోను, భారతీయుల భద్రతపై ప్రధాని మోడీ ఆరాధిస్తున్నట. ఇక ఇరాన్ డ్రోన్ దాడిలో రియాద్లోని అమెరికా ఎంబసీలో ఎగిసిపడుతున్న మంటలని చెప్పేసి అమెరికా ఎంబసీ ఎక్కడుంటే అమెరికా వాళ్ళు ఎక్కడుంటే అక్కడ వేసి పడేస్తుంది, ఇరాన్ దాడులు చేస్తుంది. ఇక హోర్ముజ్ జలసంధిలో నిలిచిపోయిన చమురు నౌక, హోర్ముజ్ దిగ్బంధం జలసంధిని మూసేసినట్లు ఇరాన్ ప్రకటించింది. నౌకలు కదిలితే పేల్చేస్తామని కూడా హెచ్చరించింది. చూసుకోయిగా, ఎందుకంటే అక్కడి నుంచే రావాలి మనకు ఏది పెట్రోల్, డీజిల్ ఇవన్నీ కూడా అక్కడి నుంచే వస్తుంటాయి. ఆ ఎగుమతులు ఆపేస్తే మళ్ళీ ఎట్లయితే పరిస్థితి అని చెప్పి చూస్తున్నారు. 99 రోజులు 10 థీమ్లంట, 5 దశల్లో యాక్షన్ ప్లాన్. 6న ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో మంత్రుల ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం ఉంటుంది. కార్యక్రమం పర్యవేక్షణకు ప్రత్యేక మొబైల్ యాప్. ఇటు ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమం ప్రజలకు వివరించాలి. వార్డు మెంబర్ నుంచి మేయర్ల వరకు ప్రగతి ప్రణాళికలో భాగస్వామ్యం చేయాలని చెప్పేసి కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి మాట్లాడాడు. 18,139 మెగావాట్లు అత్యధికంగా వినియోగించినట. ఎందుకంటే కరెంట్ ఎక్కువ వాడుతున్నారు ఇప్పుడు. గరిష్ట విద్యుత్ డిమాండ్లో రికార్డు. గతేడాది 17,162 మెగావాట్లు రికార్డుని ఈసారి దాటింది విద్యుత్ సంస్థ. ఏడాదికి 1,000 నుంచి 1,500 మెగావాట్ల వరకు గరిష్ట డిమాండ్ పెరుగుతున్నది. ఈసారి 18,000 ఉంటే 17,000 ఉంటే వచ్చేసారి 18,000 అవుతుంది. ఇట్లా విద్యుత్ రంగ అధికారులు సిబ్బందికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అభినందన చెప్పిండు. భట్టి విక్రమార్క వాళ్ళ కొడుకు పెళ్ళట, సూర్య పెళ్ళంట. సూర్య పెళ్ళికి ఇక్కడ ఏపీ మాజీ ముఖ్యమంత్రి ఎవరు జగన్ని ఆహ్వానించిండు. అందరికీ పత్రికలు ఇచ్చొస్తున్నాడు, అందరికీ ఇక్కడ నాయకులకు అక్కడ నాయకులకు అందరికి కూడా. రేపే ఉన్నట్టుంది పెళ్ళి. ఇవాళ ఎంత? 4వ తారీఖు, రేపే. పెళ్ళికి రావాలని చెప్పొచ్చిండట జగన్కి. ఎందుకంటే అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి తోటి మంచి సంబంధాలు ఉండే, ఎవరికి? భట్టి విక్రమార్కకి. అందుకని జగన్కి ఇచ్చి వచ్చినట్టుండు. నేతల జేబులు ఫుల్లు, ఖజానా నిల్లు. ఇక బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి మిగులు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చాయి. రుణాలు తీసుకోకుండా ఒక్క పని చేయని సర్కార్. ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదలయ్యాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డికి ఇక్కడ కేంద్ర మంత్రి ఎవరు కిషన్ రెడ్డి లేఖ రాసిందట. పనులు చేయకుండానే నిధులు స్వాహా. రైల్వే శాఖలో ఇంజనీరింగ్ అధికారులతో పాటు నిర్మాణ సంస్థపై సిబిఐ కేసు నమోదు చేసినట. చూసుకో, పని చేయకుండా చేసినట. మునగాలరాని మీరు నిజంగా. కాజిపేట రైల్వే సెక్షన్లో ట్రాక్ మరమ్మతుల పనుల్లో అక్రమాలకు పాల్పడ్డారని ఒక కన్స్ట్రక్షన్ కంపెనీతో పాటు పలువురు రైల్వే ఇంజనీరింగ్ అధికారులు సిబ్బందిపై సిబిఐ కేసు 120B కుట్ర 420 అవినీతి నిరోధక చట్టం ప్రకారం కేసులు నమోదు చేసిండ్రట. చూసుకోయిగా. ఇటు మంత్రి పొంగులేటి సంస్థ కొండలను పిండి చేస్తోంది. అనుమతులు లేకుండానే మైనింగ్. సీఎం అల్లుడి అనుయాయులకు ఓపెన్ బిడ్డింగ్ లేకుండా 17 ఎకరాలు కేటాయించినట. పేదల ఇళ్లను కూల్చే హైడ్రాకు మంత్రుల అక్రమాలు కనిపించట్లేవా అని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు అడుగుతా ఉన్నాడు. వాళ్ళు చేస్తే తప్పు కాదు, వీళ్ళు చేస్తే తప్పు అవుతుందా అని చెప్పేసి ప్రజలకు ఒక న్యాయం, మంత్రులకు ఒక న్యాయమా అని చెప్పేసి అడుగుతున్నాడు హరీష్ రావు. ఇక వాగులో పురాతన శిల్పం లభ్యమైందట. 12వ శతాబ్దానికి చెందినగా గుర్తింపు భూపాలపల్లి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. ఉన్నట్టుంది శిల్పం. ఎక్కడవా? దొరికిందంట ఒకటి శిల్పం. ఈ శిల్పం దొరికిందట. 1000 సంవత్సరాలదని చెప్పి అంటున్నారు. మరి చూడాలి. ఇక రేపటితో రాజ్యసభ నామినేషన్ గడువు ముగింపు. ఇవాళ అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్న అధికార కాంగ్రెస్ పార్టీ. హోలీ రంగుల కేలి సంబురాల్లో మునిగి తేలిన ప్రజలు రంగులు చల్లుకొని ఆడిపాడిన చిన్న పెద్ద. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల సందడి. ఉస్మానియా యూనివర్సిటీలో భారీగా చేస్తారు, అంగరంగ వైభవంగా జరుగుతుంది. మొత్తం కూడా విద్యార్థుల కోలాహలం మధ్య మొత్తం రంగుల పండుగ. ఆర్ట్స్ కాలేజ్ ముందర సూపర్ చేస్తారు ఎప్పుడైనా కానీ.
ప్రతి సంవత్సరం. ఇది విజయక్రాంతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఈనాడు చూద్దాం. బాంబుల వర్షం, టెహ్రాన్ బీరూట్లపై అమెరికా ఇజ్రాయెల్ భీకర దాడులు, ఇరాన్ అధ్యక్ష భవనం నిలమట్టమైందట. 2 అణుకేంద్రాలు, సుప్రీం లీడర్ ఎన్నిక జరిగే భవనం పైన కూడా క్షిపణులతోటి దాడి చేసిరు. లెబనాన్లోకి ప్రవేశించిన ఇజ్రాయెల్ సైన్యం ఇప్పటిదాకా 787 మంది ఇరానీయులు చనిపోయినట. ఇక అమెరికా లక్ష్యంగా గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు మొదలుపెట్టింది. సౌదీ, కువైట్లోని యుఎస్ ఎంబసీలపైన డ్రోన్లు, అమెజాన్ డేటా సెంటర్లపైన జరిగినాయట. 6 అమెరికా సైనికులు మృత్యువాత, దాడికి గురైన నౌకలోని 3 భారతీయ సిబ్బంది మరణం. ఇక ఇరాన్పై ఖతార్ ఎదురుదాడి చేసిందని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇదేమో ఇరాన్లోని మినాట్లో పాఠశాలపై శనివారం ఇజ్రాయెల్ అమెరికా జరిపినటువంటి దాడిలో మరణించిన విద్యార్థుల అంత్యక్రియలు సిద్ధం చేసిరట సమాధులు. ఇరాన్లోని నతాంజ్లో ధ్వంసమైనటువంటి అణుకేంద్రం అని చెప్పేసి ఇక్కడ అణుకేంద్రం, ఇక్కడేమో ఖననం చేయడానికి ఆ పిల్లల్ని ఇందులో ఖననం చేయడానికి పెట్టిరట పాపం. ఇది పోస్ట్ చేసిండు అక్కడ ఇరాన్ వాళ్ళు. ఇక అర్హులందరికీ సంక్షేమం, లబ్ధిదారుల ముఖ గుర్తింపు ఖచ్చితంగా అమలు చేయాలి, సౌర విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించాలి. ఏది సౌర విద్యుత్ అంటే ఏంటంటే ఇక్కడ ఎండతోటి వచ్చేది, సూర్యరశ్మి నుంచి తయారయ్యే ఉత్పత్తి అయ్యేటువంటి కరెంటు. ఈ నెల 6 నుంచి జూన్ 12 వరకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక, జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుక, అన్ని స్థాయిల ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం, కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేసిండు. 5 దశల్లో కార్యక్రమాలు ఉంటాయట. ఏప్రిల్ 2న గ్రామ సభల నిర్వహణ, ఏప్రిల్ 16న మండల స్థాయిలో కార్యక్రమాలు, మే 2న నియోజకవర్గ స్థాయిలో, ఇక మే 22న జిల్లా స్థాయిలో, జూన్ 2 తారీఖు నాడు రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఉంటాయట. ఇక 10 థీమ్లతోటి 99 రోజుల కార్యక్రమం. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పరిసరాల పరిశుభ్రత, ప్రభుత్వ ఆఫీసుల్లో పెండింగ్ ఫైళ్ళ క్లియరెన్సు. మరి ఇట్లా ఇది ఏం చేస్తారో చూడాలి. ఆరోగ్యం, ఇక అలైవ్, సంక్షేమం, పిల్లల భద్రత, డ్రగ్స్కు అడ్డుకట్ట, రైతుల సంక్షేమం, వ్యవసాయం, విద్య, యువత, క్రీడలు, మహిళలు, పర్యావరణం, ఇట్లా 10 థీమ్లతోటి చేస్తున్నట పనులు. మరి ఎంతవరకు చేస్తారో చూడాలి. నెలలో 10 రోజులు ప్రజల్లో ఉండాలి. క్షేత్రస్థాయిలో పర్యటించకపోతే కలెక్టర్లకు సమస్యలు అర్థం కావు. ఇసుక మాఫియా, అక్రమ మైనింగ్ పట్ల కఠినంగా వ్యవహరించాలి, లేకపోతే కలెక్టర్, ఎస్పీని అక్కడికక్కడే సస్పెండ్ చేస్తాం. సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడాడు. ఈ పని చేయరు, మంచిగా ఉంటుంది. ఇక మంగళవారం సాయంత్రం హైదరాబాద్లో కనిపించిన చంద్రగ్రహణం వేడుతున్న దృశ్యాలు అని చెప్పేసి ఒక చూసుకోవచ్చు. నిన్న రెడ్ మూన్ కనిపించింది, ఎర్రగా అయిపోయింది. చంద్రగ్రహణం వీడింది ఇలా అని చెప్పేసి. తెలుగు రాష్ట్రాల్లో మంగళవారం ఏర్పడిన సంపూర్ణ చంద్రగ్రహణం తాలూకు దృశ్యాలు ఇవి. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం సమయంలోనే గ్రహణ ప్రక్రియ అధిక భాగం ముగిసిపోయిందని ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా హైదరాబాద్ అధ్యక్షుడు రఘునందన్ తెలిపారు. మధ్యాహ్నం 2:13 చంద్రగ్రహణం ప్రారంభమై సాయంత్రం 6:48 ముగిసినట్లు వివరించారు. హైదరాబాద్తో పాటు తెలుగు రాష్ట్రాల్లో సాయంత్రం 6:22 చంద్రోదయం అయిందట. అప్పటికే చంద్రుడు గ్రహణ విముక్తి దశలో ఉన్నాడు. సాయంత్రం 6:22 నుంచి 6:48 వరకు కేవలం 22 నిమిషాల పాటు పాక్షిక చంద్రగ్రహణం కనిపించింది అని వివరించారు. చంద్రోదయం సమయంలో చంద్రుడు క్షితిజానికి అంటే హారిజన్ కేవలం 1 నుంచి 5 డిగ్రీల ఎత్తులో ఉండడం వల్ల నిశితంగా గమనించిన వారికి గ్రహణం కనిపించిందని చెప్పేసి చెప్తున్నారట వాళ్ళు. ఇది చంద్రగ్రహణానికి సంబంధించి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదలయ్యాలని చెప్పేసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేస్తున్నాడు. ఓ లేఖ రాసిండట ముఖ్యమంత్రికి. కలిసి యుద్ధం చేస్తున్న లక్ష్యాలు వేరు, ప్రపంచంలో తమకు ఎదురంటూ ఉండకూడదని అమెరికా, ఇరాన్పై శత్రుత్వంతో ఇజ్రాయెల్, పోరు కొనసాగితే 1991 గల్ఫ్ యుద్ధం నాటి పరిస్థితులు తలెత్తే ప్రమాదం. యుఎన్ రాజకీయ వ్యవహారాల మాజీ అధికారి రాజా కార్తికేయ మాట్లాడాడు. పశ్చిమాసియాలో ప్రస్తుతం ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ కలిసి యుద్ధం చేస్తున్నా ఈ 2 దేశాల లక్ష్యాలు వేరుగా ఉన్నాయని యుఎన్ రాజకీయ వ్యవహారాల మాజీ అధికారి
రాజా కార్తికేయ తెలిపారు. ఈ యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే ద్రవ్యోల్బణంతో 1991 గల్ఫ్ యుద్ధం నాటి పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉందని, భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు. చైనా, రష్యా దేశాలు దౌత్యపరంగా ఇరాన్కు మద్దతిస్తున్నా ప్రత్యక్ష మద్దతు ఇవ్వకపోవచ్చన్నారు. అయితే ఈ యుద్ధంలో ఇతర దేశాలు భాగస్వామ్యమైతే పరిస్థితులు మరింత వినాశకంగా ఉంటాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచంలో తమ శత్రువును నాశనం చేయాలని, తమకు ఎదురంటూ ఉండకూడదనే లక్ష్యంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యవహరిస్తున్నారని, ఇజ్రాయెల్ శత్రువులు అమెరికా శత్రువులు అన్నట్లుగా పరిస్థితి మారిందని వివరించారు. 3 ఏళ్ల పాటు ఇరాన్లో యుఎన్ భాగస్వామ్యం విభాగాధిపతిగా, ఇన్ఫర్మేషన్ సెంటర్ యుఎన్ పౌర సంబంధాల అధికారిగా కార్తికేయ పనిచేసిండు. ఆయన మాట్లాడిండు అనమాట. ఇద్దరు యుద్ధం చేస్తున్నారు కానీ ఎవరి లక్ష్యం వాళ్ళకే ఉంది, ఎవరి కథ వాళ్ళకే ఉన్నదని. ఈ కల్తీ నెయ్యి కేసులో ఏకసభ్య కమిషన్ రంగంలోకి దిగిందంట. అయ్యా నువ్వే కాపాడని చెప్పేసి కల్తీ నెయ్యి తీసుకొచ్చినా కదా, నువ్వే కాపాడని వెంకటేశ్వర స్వామిని మొక్కుతున్నట భక్తులు. ఏ భక్తుడు? కల్తీ వేయించిన భక్తుడే. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. 18 నిమిషాలు కనిపించిన చంద్రగ్రహణం, హైదరాబాదీలకు కనువిందు. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన ఆలయాలు మూసివేత. గ్రహణం వీడిన తర్వాత శాస్త్రోక్తంగా శుద్ధి చేశారు, సంప్రోక్షణం. 165 మంది బాలికల మృతదేహాలు సామూహిక ఖననం. సమాధుల ఫోటోలను పోస్ట్ చేసిండు ఇరాన్ విదేశాంగ మంత్రి. పాపం చిన్న పిల్లని. లెబనాన్లోకి ఇజ్రాయెల్ దాడులు. ప్రత్యక్ష పోరుకు సిద్ధమ ఉన్న హెజ్బుల్లా, అదనపు బలగాలను మోహరించిన ఇజ్రాయెల్. సరిహద్దులోని 80 గ్రామాలను ఖాళీ చేయాలంటూ ప్రజలకు సైన్యం హెచ్చరికలు జారీ చేసింది. ఇక అసలైన యుద్ధం ముందున్నదని చెప్పేసి మన ట్రంప్ అంటున్నాడు. మా వద్ద భారీగా ఆయుధాలున్నాయి, వాటితో ఎన్నాళ్ళైనా యుద్ధం చేయొచ్చు. ఇరాన్ నాయకత్వంతో పాటు వైమానిక నౌకా దళాలు తుడిచిపెట్టుకుపోయాయి. ఇరాన్ చర్చలు కోరుతోంది, కానీ ఇప్పటికే చాలా ఆలస్యమైందని చెప్పాయని చెప్పేసి ట్రంప్ అంటున్నాడట. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా భీకర దాడులు. ఇరాన్ కొత్త రక్షణ మంత్రి కూడా చనిపోయినట. టెహ్రాన్, బుషెహర్ ఎయిర్పోర్టుల్లో విధ్వంసం. ఒక ప్రయాణికుల విమానం కూడా ధ్వంసమైందట. ఇజ్రాయెల్పై ఇరాన్ క్షిపణుల వర్షం. ఇక టెల్ అవీవ్, సెంట్రల్ ఇజ్రాయెల్లో విధ్వంసం. 12కు చేరిన మృతులు. సౌదీలోని అమెరికా ఎంబసీ పైన డ్రోన్ల దాడి చేస్తుంది. తక్కువ కూడా నేనేం తక్కువలే అంటున్నాడు ఎవరు, ఈనాడు కూడా. గల్ఫ్ దేశాల్లోని ఎంబసీలను మూసేస్తున్న అమెరికా, స్వదేశానికి సిబ్బంది తరలింపు. ఇరాన్ సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు మద్దతిస్తామని చెప్పేసి చైనా విదేశాంగ మంత్రి అంటున్నాడు. ఇక దగ్గరలోనే భారీ శబ్దం, చాలా భయపడ్డా, క్షేమంగా తిరిగి వచ్చా అని చెప్పేసి పివి సింధు అంటున్నది ఇరాన్ దాడులకు సంబంధించి. అసలైన యుద్ధం ముందుందంటుంట. ఇంకా అసలైన యుద్ధం ఏముంటుందో. ఎల్ఎన్జీ ట్యాంకర్ల ధరలకు లెక్కలు. భారత్ వద్ద 40 నుంచి 45 రోజులకు సరిపడా చమురు నిల్వలు ఉన్నాయంట. ఇప్పుడైతే పరిశ్రమలకు గ్యాస్ సరఫరా తగ్గించిన భారత్. ఇక హార్మోజ్ మూసివేత. ఒకవేళ జలసంధి అక్కడ మూసేస్తే ప్రాబ్లం అవుతుంది. ఆ దారిన వెళ్లే నౌకల్ని పేల్చేస్తామని చెప్పేసి ఐఆర్జీసీ చెప్తుంది, ఇరాన్ అంటున్నది. విమానయాన రంగంపై తీవ్ర ప్రభావం. గగనతలాన్ని పాక్షికంగా మూసేసిన పాక్. పశ్చిమాసియా దేశాల్లోనే 12,000 విమానాలు రద్దయినాయి. బగ్గుమన్న టికెట్ల ధరలు. లండన్, ముంబై టికెట్లు ధర 2 నుంచి 9 లక్షల దాకా వెళ్తున్నాడు. చూసుకో. ఇక చర్చలకు సిద్ధమని చెప్పేసి ఇరాన్ అంటుంది. బలవంతపు షరతులు రుద్దకూడదు. అమెరికా దాడులు ఆపకుంటే పశ్చిమాసియా ఆర్థిక హబ్లను నాశనం చేస్తామని చెప్పేసి ఐఆర్జీసీ అంటున్నది. వాడు కూడా తగ్గుతలేడు. ఉపగ్రహాన్ని కాదు. ఉపగ్రహం అంటే ఏంటిది? ఇప్పుడు చంద్రుడికి ఒక ఉపగ్రహం, భూమికి చంద్రుడు ఉపగ్రహం. అంటే ఉపగ్రహాలు సొంతంగా వెలుగాయి. నేను ఉపగ్రహాన్ని కాదు, నేను నక్షత్రాన్ని అంటున్నది ఎవరు? కవిత. మరొకరి వెలుగులో ప్రకాశించను, నాది స్వతంత్ర జెండా. పెద్ద లక్ష్యంతో పార్టీ మే మొదటి వారంలో ప్రకటిస్తామని చెప్తుంది కవిత. సిసోడియాకు ఆప్ మద్దతు ఇచ్చినట్లు బీఆర్ఎస్ నాకెందుకు ఇవ్వలేదని అడుగుతున్నది. కేసీఆర్, కేటీఆర్ సహా పెద్ద నేతలు ఎవరు మాట్లాడలేదు. ఆ నేతలకు ఆ పార్టీలోకి కోర్టు తీర్పు చెంపపెట్టు. నీళ్లు, నిధులు, నియామకాల్లో బీఆర్ఎస్ విఫలమైందట. కాంగ్రెస్ది అదే బాట. 3 ఏళ్లలో ఎవరేంటో ప్రజలే తేల్చేస్తారని చెప్పేసి ఆంధ్రజ్యోతికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చింది కవిత.
మద్యం కుంభకోణంలో నాపై ఆరోపణలు కేసులు పెడుతున్న విషయాలపై తొలిసారిగా ఆంధ్రజ్యోతిలోనే వార్త వచ్చింది. ఆ రోజే నేను కేసీఆర్ దగ్గరికి వెళ్ళాను. ఇది కరెక్టేనా అని ఆయన అడిగాను. నేను కాదని చెప్పాను. అయితే ఇదే విషయాన్ని మీడియాలో చెప్పాలనుకున్నారు. ఆయనే చెప్పమని అడిగితే పర్వాలేదు, బలంగా చెప్పు, ధైర్యంగా ఉండు అన్నాడు. అప్పుడే కాదు, ఆ తర్వాత కూడా బీఆర్ఎస్లో పెద్ద నాయకులు నాకు అండగా మాట్లాడలేదు, ఎవరూ ఖండించలేదు. తప్పు చేశానేమో అనే భావన ప్రజల్లో కల్పించారు. అలాంటి వ్యక్తులు పార్టీలకు కోర్టులు తీర్పు చెంపపెట్టు అని చెప్పేసి కవిత అంటున్నది. నేను మంచిగా గెలిచినా కడిగిన ముచ్చాను అని చెప్పేసి అంటున్నది. ఏం కాడు కూడా ఏం పాడు. మీ పనితీరే మీకు రక్ష. ప్రజాపాలన పట్టణ ప్రణాళిక 5 దశల్లో ఉంటుంది. మార్చి 6 నుంచి 12 వరకు 99 రోజుల యాక్షన్ ప్లాన్, ఏప్రిల్ 2న గ్రామ సభలు, ఇవన్నీ ఉంటాయని చెప్పేసి 99 రోజులు కథ నడుస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. ఎవరో చెప్పారని తప్పు చేయొద్దు. ఇసుక మాఫియా, అక్రమ మైనింగ్పై కఠినంగా వ్యవహరించాలని, లేకపోతే సస్పెండ్ చేస్తా అంటున్నాడు. చూడాలి మరి ఎంతమంది సస్పెండ్ అవుతారు. ఇవాళ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటిస్తారు. 16 మంది ఆశావహుల పేర్లను రాహుల్కు ఇచ్చాం. వారిలో 4 సమర్థులైనటువంటి బీసీ నేతలు ఉన్నారు. మీడియాతో మహేష్ గౌడ్ అంటున్నాడు. మరి మహేష్ గౌడ్ అంటున్నది అవుతుందా కాదా చూడాలి. ఇవాళ ఢిల్లీకి సీఎం, పీసీసీ చీఫ్, రాజ్యసభ అభ్యర్థులపై అధిష్టానంతో భేటీ. మంత్రి ఇంటిని లెక్కించాల్సిందే, కలెక్టర్లతో భేటీలో సీఎస్ అంటున్నాడు. కేంద్ర నిధులపై పంచాయతీ అట. చూసుకో ఏమవుతుంది, పాత సర్పంచులకు కొత్త సర్పంచులకు పంచాయతీ. మాకు రావాల్సిన బకాయిలని పాత సర్పంచులు, లేదు ఇప్పుడు మేము వచ్చినాక ఏం చేయాలి, సపరేట్గా గడి వీకాలని అని చెప్పేసి కొత్త సర్పంచులు. వాళ్ళకి ఇలా కొట్లాడవుతుంది ఇప్పుడు మళ్ళీ. ఎందుకంటే పూర్తి స్థాయిలో నిధులు లేక ఇట్లా పరిశాన్ ఉంటుంది. బకాయిల చెల్లింపుపై పాత కొత్త సర్పంచుల మధ్య వివాదం. పాత పనుల బిల్లులు ఇచ్చేందుకు కొత్త సర్పంచుల విముఖత. కొత్త సర్పంచులు ఏమంటారు, పాత బిల్లులు ఎట్లా ఇస్తాం మేము, ఇప్పుడేం పని చేయాలి, మేము మోరీలు అట్లే ఉన్నాయి, ఈ లైట్లు అట్లనే ఉన్నాయి, నీళ్లు సరిగా లేవు, రోడ్లు సరిగా లేవు, పరిస్థితి అంతా ఆగమాగం ఉన్నదని కొత్త సర్పంచులు. లేదురా నాయన, మేము అసలు పెట్టి పైసలన్నీ అట్టే పెట్టినాం, మా జీవితాలు ఆగమైనాయి అని చెప్పేసి పాత సర్పంచులు. వీళ్ళ కాలకు కొట్లాట అవుతుంది. సపరేట్గా చూస్తుంది ప్రభుత్వాలు. పాత కొత్త సర్పంచులు, కార్యదర్శుల మధ్య కీచులాటలు. ఇక 1033 కోట్ల రూపాయల నిధులు వచ్చిన తెగని పంచాయతీ. 1000 కోట్లు ఏడు సరిపోతాయి. 12,000 గ్రామాలు చిల్లర, 12,000 పైచిలకు గ్రామాలు ఉంటే 1000 కోట్ల రూపాయలు ఇస్తే ఏడు సరిపోతాయి. పంచాయతీలో సిబ్బందికి 3 నెలలుగా వేతనాలు పెండింగ్. ఆ బకాయిలు చెల్లించాలన్న తాజా సర్క్యులర్తో మరింత సందిగ్ధంలో ఉందంట. ఇట్లున్నది పరిస్థితి. నల్లగొండ జిల్లా ముప్పారం గ్రామ పంచాయతీకి కేంద్ర 15వ ఆర్థిక సంఘం నిధులు 6 లక్షలు ఇటీవలే ఖాతాలో పడ్డాయి. 6 లక్షల రూపాయలు వచ్చినాయి. పాలక వర్గాలు లేని 2 ఏళ్లలో డబ్బులు తెచ్చి అభివృద్ధి పనులు, మరమ్మతులు చేయించిన పంచాయతీ కార్యదర్శికి 3,75,000 రూపాయలు చెల్లించినట. ఎందుకంటే ఆ 2 ఏళ్లలో వీళ్ళే ఆదుకున్నారు. ఇక ఏమైనా ఉంటే అప్పో సొప్పో తెచ్చిండ్రు, బంగారం ఉంటే కుదబెట్టిండ్రు, లేకపోతే బదలు తెచ్చిండ్రు, ఏమైనా చేసి ఈ కార్యదర్శులు నడుచుకుంటూ మెల్లగా నెట్టుకొచ్చారు. మిగిలిన మొత్తాన్ని ఖాతాలోనే ఉంచారు. అయితే గతంలో గ్రామాభివృద్ధికి 6 లక్షల వరకు ఖర్చు చేశారని, బకాయి మొత్తం చెల్లించాలంటూ పాత సర్పంచ్ డిమాండ్ చేస్తున్నాడు. అందుకు కొత్త సర్పంచ్ ఏమో సుముఖంగా లేకపోవడంతో వివాదం కొనసాగుతుంది. మా పైసలు ఇవ్వాలని చెప్పేసి పాత సర్పంచ్, లేదు ఇప్పుడు ఏం చేయాలని, నేను ఉట్టిన ఉండాలని అని ఈయన. ఎవరి బాధ వాళ్ళకు. తెలంగాణలో అధిక శాతం గ్రామ పంచాయతీల్లో బకాయి బిల్లుల చెల్లింపుపై పంచాయతీ నడుస్తోంది. పాలక వర్గాలు లేని కారణంగా కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు చెల్లించే 15వ ఆర్థిక సంఘం నిధులను పెండింగ్లో పెట్టింది. గతేడాది డిసెంబర్లో సర్పంచ్ ఎన్నికలు జరిగిన నేపథ్యంలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రతిపాదనల మేరకు కేంద్ర ఆర్థిక సంఘం నుంచి నిధులు విడుదలవుతూ ఉన్నాయి. ఆ అవుతున్న నిధులు సరిపోతాయంటే సరిపోతలేవు. రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తలేదు. ఇంకా మరి ఏం చేస్తారో చూడాలి. అసెంబ్లీలో తెలంగాణ తల్లి విగ్రహాలు అయితే పెడుతున్నాయి. గాంధీ విగ్రహం పక్కనే ఏర్పాటు, 16న విగ్రహావిష్కరణ ఉంటుందట. ఏది అసెంబ్లీలో కూడా పెడతారట తెలంగాణ తల్లి విగ్రహం. కొత్త తల్లి, ఇప్పుడు పాత తల్లి కాదు, కొత్త తల్లి. సారీ డాడీ, నా పిల్లల్ని నాతోనే తీసుకెళ్తున్నా. భర్త వివాహేతర సంబంధం అంటగట్టాడని మనస్తాపం చెందిందట. 2 ఏళ్ల కూతురు 10 ఏళ్ల కుమారుడిని చంపి తల్లి ఆత్మహత్య. చచ్చిపోతే ఏమవుతుంది? ఇవి మెంటల్ శాతలు, ఇవి పిచ్చి శాతలు. మీదో గొప్ప ఏదో మొత్తం ఏదో పొడి చేసిన ఇట్లా అని చెప్పేసి అనుకుంటారో ఏందో మరి. ఎవ్వడు కూడా సరే అనడు దాన్ని. నీ జాలు నువ్వు బతుకు, లేకపోతే ఏమైనా ఆరోపణలు వస్తే తప్పలేక నీ జాలు నువ్వు బతుకు. నీ బతికేదో నువ్వు బతుకు, లేకపోతే నిరూపించు, లేకపోతే సపరేక ఏదో ఒక చేయాలి. కానీ చచ్చిపోతే ఏమొస్తుంది? నువ్వు తెచ్చింది కాక పిల్లల్ని చంపింది ఇవి.
2 ఏళ్ల కూతురు 10 నెలల కుమారుడిని చంపి తల్లి ఆత్మహత్య చేసుకుందట. తల్లిదండ్రులకు క్షమాపణలతో లేఖ రాసింది. ఇంకా లేఖెందుకో ఇంకా కొడుకు DNA పరీక్ష చేయించుకోవాలంటూ భర్తకు సవాల్. భువనగిరి జిల్లాలో ఘటన. అట్లున్నప్పుడు ఏదో ఇప్పుడు నిరూపించాలి, లేకపోతే కాదనుకుంటే పక్క జరిగి సపడక నీ బతికేదో నువ్వు బతికితే అయిపోయాయి, చచ్చిపోతూ వస్తున్నా అదిగా. ఇది ఆంధ్రజ్యోతి. ఈ ఆత్మహత్య ఎప్పుడు కూడా పరిష్కారం కాదు. ఎప్పుడు దేనికి కూడా, ఏ సమస్యకు కూడా. సమస్యలు లేని మనిషే ఉండడు. ప్రతి మనిషికి ఒక సమస్య ఉంటుంది. ఓనికి పైసలు ఎక్కువ సమస్య అవుతుంది, ఓనికి భూమి ఎక్కువ సమస్య అవుతుంది, ఒకరికి తక్కువ సమస్య అవుతుంది. రకరకాల సమస్యలు ఉంటాయి. కొంత ఆరోగ్య సమస్యలు ఉంటాయి, కొంతమంది కుటుంబ సమస్యలు ఉంటాయి. రకరకాల సమస్యలతోటి ప్రతి మనిషి ఉంటాడు. కాబట్టి సమస్యలు వచ్చినాయి కానీ చచ్చిపోతా అంటే ఎవడు ఉండడు భూమి మీద. బతికి సాధించాలి ఉంటే. 3 వారాల్లో ఎన్నిక ముగించండి. కౌన్సిలర్లు స్వచ్ఛందంగా ఓటేసేలా చూడండి. చైర్మన్ ఎన్నికపై తుది నిర్ణయం ఎన్నికల అధికారిది. ఎందుకంటే ఇబ్రహీంపట్నం, ఈ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఉన్నది కదా, ఆ చైర్మన్ ఇంకా ఎన్నుకోలే, ఇంకా ఆగమాగం నడుస్తుంది. ఇంకా ఇబ్రహీంపట్నం బల్దియా చైర్మన్ ఎన్నికపై హైకోర్టు కీలక తీర్పిచ్చింది. జాగ్రత్త జరిగేటట్టు చూడండి, ఎవరైనా ఎతకపోగల ఏమైనా కాగల అని చెప్పేసి కోర్టు కూడా చెప్తున్నది. పరిస్థితి అట్లున్నది కాబట్టి. ఇక చూడండి, కాంగ్రెస్ నయా డ్రామా. బీసీ రిజర్వేషన్ల పెంపుపై కొత్త నాటకం. ఏం చేస్తుందంట? పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లు పెడతా అంటున్నది. దేనికోసము? బీసీల బిల్లుల కోసం, బీసీల కోసం. మరి ఆమె ఎట్లా ఇచ్చిండ్రు మీరు? ఎట్లాగైనా మరి గ్యారెంటీ లేనప్పుడు ఎట్లా ఆమె ఇచ్చిండ్రు మీరు అంటే సప్పుడు లేదు. మరోసారి బురుడి కొట్టించే ప్రయత్నం. అవే ఉద్దర ముచ్చట్లను వల్లె వేస్తున్న వైనం. గతంలో హస్తిన వేదికగా హంగామా, రాష్ట్రంలో బంధుల పేరుతో హడావిడి. ఇక ఆ తర్వాత అంతా గప్చుప్. మళ్ళీ ఇప్పుడు ప్రైవేట్ బిల్లు పేరుతోటి కొత్త నాటకాలు. బీసీ రిజర్వేషన్ల పెంపుపై జాతీయ స్థాయిలో ఒక స్పష్టమైన కార్యాచరణ తీసుకోకుండా నాటకాలు ఆడుతూ ఉంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఒక్కటే నాటకం ఆడుతుందంటే లేదు, బీఆర్ఎస్ అంటుంది. బీఆర్ఎస్ అన్నది ఇక్కడ కాదు, ఏది కరీంనగర్ సభ అన్నది అవతల పడ్డది. కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ కామరెడ్డి డిక్లరేషన్ అన్న అవతల పడ్డరు. ఇక్కడ బీజేపీ సపోర్ట్ చేస్తలేదు. ఎవరికి కూడా బీసీల పైన చిత్తశుద్ధి కనిపిస్తలేదు. మోసం ఇది. కాంగ్రెస్ నయా డ్రామా మొదలుపెట్టింది. బీసీ రిజర్వేషన్ల పెంపుకు సంబంధించి కొత్త నాటకానికి తెరదీసింది. ఇన్నాళ్ళు రకరకాల ఉద్దరముచ్చట్లు చెప్పిన ఆ పార్టీ ఇప్పుడు మరో కొత్త పంచాంగాన్ని తెరపైకి తీసుకొచ్చింది. ఓబీసీ బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ జాతీయ స్థాయిలో స్పష్టమైన కార్యాచరణ తీసుకోకుండా పూటకో మాట మాట్లాడుతుంది. 2 రోజుల క్రితం వికారాబాద్లో ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కాంగ్రెస్ పిసిసి అధ్యక్షులతో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సమావేశమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం బీసీ రిజర్వేషన్లకు సంబంధించి రాహుల్ ముందు చేసిన ఓ ప్రతిపాదనే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈసారి బీసీ రిజర్వేషన్ల పెంపుకు సంబంధించి పార్లమెంట్లో కాంగ్రెస్ తరఫున ప్రైవేట్ బిల్లు ప్రవేశపెడతామని పెట్టాలని విజ్ఞప్తి చేశారట. దానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ఓకే అన్నట. ఈ అంశంపై మరి అవుతుందా అంటే మరి గ్యారెంటీ ఉండదు. ఎట్లుంటుంది లెక్క? అధికార పార్టీ తీసుకుంటే అవుతుంది కేంద్రంలో, వాళ్ళేమో సపోర్ట్ చేస్తలేరు. ఇవాళ సిరిసిల్లకు తీన్మార్ మల్లన్న వెళ్తా ఉన్నాడు. ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన శ్రీరామ ఆలయ సందర్శన. పార్టీ శ్రేణులతో ముఖ్య సమావేశం ఉంటుంది. స్థానిక ప్రజా సమస్యలపై చర్చ. పాల్గొననున్న పలువురు తెలంగాణ రాజ్యాధికార పార్టీ ముఖ్య నాయకులు, బీసీ నాయకులు అందరూ కూడా అక్కడికి వస్తూ ఉన్నారు. సిరిసిల్ల పర్యటనకు వెళ్తా ఉన్నాడు. దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి రైతులు కొంతమంది పరిహారం రావట్లేదని చెప్పేసి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఆ రైతులకు కూడా అండగా నిలవాలని చెప్పేసి తీన్మార్ మల్లన్న భావిస్తూ ఉన్నారు. అందులో భాగంగా సిరిసిల్ల పర్యటనకు వెళ్తా ఉన్నాడు తీన్మార్ మల్లన్న. తెలంగాణలో బీసీ ప్రజల పక్షాన అగ్రవర్ణ పార్టీలతో కొట్లాడుతున్న ఏకైక పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అన్న విషయం తెలిసిందే. ఇవాళ సిరిసిల్ల జిల్లాలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రామోజీపేటలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన శ్రీరామ ఆలయాన్ని తీన్మార్ మల్లన్న సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. బుధవారం ఉదయం 8 గంటలకు పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి తీన్మార్ మల్లన్న బయలుదేరి మధ్యాహ్నం 12 గంటల లోపు రామోజీపేటకు చేరుకుంటారని చెప్పేసి అంటున్నారు. ఇక బయలుదేరి అక్కడ రామోజీపేటకు వెళ్తారు. రామోజీపేటకు వెళ్ళడంతో పాటు అక్కడ ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఆ రైతులకు పరిహారం రాలేదంట. తర్వాత కొంత రకరకాల సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల పైన మాట్లాడడానికి వెళ్తా ఉన్నాడు, వాళ్ళకు భరోసా ఇవ్వడానికి వెళ్తా ఉన్నాడు తీన్మార్ మల్లన్న. వాస్తవాలు బయట పెట్టండి. 420 హామీలతో అధికారంలోకి వచ్చారు. హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారు. ఖజానా ఖాళీ అయిందని మాయమాటలు చెబుతున్నారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయండి, సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాసిండు. చూసుకో. కాజీపేట రైల్వే ట్రాక్ నిధులు స్కామ్ జరిగినాయంట. కేసు నమోదు చేసిన సిబిఐ మొత్తం 8 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట. 3 ఇంజనీర్లు, 2 ట్రాక్ మెయింటైనర్ల పైన కూడా కేసు బుక్ చేసారు. చూసుకో ఈ లంగాలు చూడు ఎట్లున్నారో. ఇంజనీర్లు ఉంటే పని చేయకుండా పైసలు తీసుకున్నారట. ఇది ప్రైవేటు ఆ సంస్థలు, తర్వాత వీళ్ళందరూ కుమ్మక్క అయిపోయి పైసలు వేసేసారట. పనులు చేయకుండానే నకిలీ బిల్లులు సృష్టించినట్లుగా తేలిందట. మొత్తం పనులు చేయకుంటే పైసలు తీసుకుంటారు లంగ కొడుకులు కొంతమంది. దాడులు ప్రతిదాడులు, చిగురు టాకులా వణుకుతున్న గల్ఫ్. ఇరాన్పై ఇజ్రాయెల్ భీకర దాడులు. ఇక బహ్రెయిన్, యుఏఈపై ఇరాన్ అటాక్స్ చేస్తూ ఉంది. ఎందుకంటే ఎక్కడెక్కడ అమెరికా ఎంబసీస్ ఉంటాయో అక్కడ వేస్తుంది, బాంబులు వేస్తుంది ఇరాన్. ఇజ్రాయెల్పై పెద్ద సంఖ్యలో బాలిస్టిక్ క్షిపణుల ప్రయోగం. ఇక ఇరాన్కు అండగా ఉంటామని డ్రాగన్ అంటుంది. డ్రాగన్ అంటే ఏంటి? చైనా. డ్రాగన్ ఫ్రూట్ ఉంటుంది కదా, ఆ వాందే అది, మనది కాదు అది. ఇరాన్ మినాబ్పై అమెరికా ఇజ్రాయెల్ వైమానిక దాడులు. అటాక్స్లో 180 మంది బాలికలు చనిపోయారు. పాపం మళ్ళీ ఖనన చేస్తేందుకు అది పెట్టిండ్రు. ఇక మే 11 నుంచి తెలంగాణలో జనగణన. ఎందుకంటే ఉంటుందంట జనగణన ఉంటే ఇప్పుడు కేంద్రం చేసేటువంటి జనగణన కులగణన ఉంటుందో దీంట్లో బరాబర్ లెక్కలు బయటకు వస్తాయి. కలెక్టర్లతో సిఎస్ రామకృష్ణారావు సమీక్ష. జనగణన నిర్వహణకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లపై చర్చ. పలు అంశాలపై కలెక్టర్లకు దిశానిర్దేశం పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించినట. జడ్చర్ల ఘటనపై ఆరోగ్య శాఖ సీరియస్గా ఉంది. ఘటనపై రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషన్ అజయ్ కుమార్ మండిపాటు. సూపరింటెండెంట్ సహా 4గురిపై వేటేసినట. మార్చరీలో డెడ్ బాడీని కుక్కలు పీక్కు తినడం వ్యవహారం పైన ఏమైంది? ఇక్కడ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల దగ్గర ఇది ఆసుపత్రిలో మార్చరీ ఉంటుంది కదా. మార్చరీ ఉంటే శవాలు ఉంచేటువంటి గది. ఈ శవాలు ఉంచేటువంటి గదిలా ఏది శవాలను ఉంచితే అనాథ శవాలు లేకపోతే ఏం శవాలు ఉంచితే కుక్కలు వెక్క తింటున్నాయంట. ఆ ఘటనకు సంబంధించి సీరియస్ అవుతా ఉన్నారు మొత్తం కూడా. అడల్ట్ కంటెంట్ పూర్తిగా బ్లాక్. అసభ్యకరమైన వీడియోలపై నిషేధం. భారత ప్రభుత్వ సూచనలు పాటిస్తాం. ఎక్స్ యాజమాన్యం కీలక ప్రకటన చేసింది. ఇక నుంచి తమ సామాజిక మాధ్యమంలో అశ్లీల చిత్రాలు, వీడియోలకు చోటు ఉండదని చెప్పిందట. మంచి పని చేసింది. చంద్రగ్రహణం ఎఫెక్టు. రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలు మూసివేత. గ్రహణం అనంతరం సంప్రోక్షణ తర్వాత తెరుచుకున్న ఆలయాలు యథావిధిగా కొనసాగుతున్న భక్తుల పూజలు ఇప్పుడు నడుస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతోంది. అక్రమ మైనింగ్, రియల్ ఎస్టేట్ మాఫియాకు అడ్డాగా మారింది. పొంగులేటికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్ కొండలను పిండి చేస్తుంది. అనుమతులు లేకుండా అక్రమ క్వారింగ్ నిర్వహిస్తోంది. పేదల ఇండ్లు కూల్చే హైడ్రాకు మంత్రులు, వారి బంధువుల అవినీతి కనబడడం లేదా అని చెప్పేసి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అంటున్నాడు. ఇక తెలంగాణలో భారీ విద్యుత్ డిమాండ్. నిన్న మస్తు ఎక్కువ వాడినట. గత 2 రోజుల రికార్డు బ్రేక్ అయింది. ఒక్క రోజులో 18,139 మెగావాట్ల విద్యుత్ వినియోగించారు. ఇది ఫస్ట్ టైం అట ఇంత రికార్డు. విద్యుత్ అధికారులు సమర్థంగా పనిచేస్తున్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఎక్కువ వాడినంటే మంచిగా పనిచేస్తున్నట్టట. అది మంచిగా ఉన్నది కథ. ఇది ఇక తెలంగాణ హైకోర్టు మరోసారి హైకోర్టుకు బాంబు బెదిరింది. ఉట్టిగా బాంబు బెదిరింపు చేస్తున్నారట లంగ కొడుకులు. ఏం చేస్తున్నారో అవేంటి అది ఉంటుంది కదా, మెయిల్ పెడుతున్నట లేకపోతే ఇంకేనన్నా కాల్ చేస్తున్నట. ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి నమస్తే తెలంగాణ గీమేమంటుందో చూద్దాం. చమురు సంక్షోభం ముంగిట భారత్. 40 నుంచి 50 రోజుల వరకే సరిపోయేటట్టున్నాయట మన దగ్గర పెట్రోల్, డీజిల్. మళ్ళీ ఎట్లా పరిస్థితి ఏంది అని చెప్తే రష్యా ఏమంటుందంటే మేము ఇస్తాం, టెన్షన్ పడకూడదు అంటుంది. ఎందుకంటే హజ్మూర్ జలసంధిని వాడు మూసేస్తున్నాడు. ఎవడు? ఇరానోడు. ఎందుకంటే యుద్ధం జరుగుతుంది కాబట్టి ఎవరైనా అక్కడ నుంచి ట్యాంకర్ తీసుకుపోయారనుకో, ట్యాంకర్ బీంకర్ అంతా వేల్చి పడేస్తామంటున్నాడు వాడు. దీంతో అక్కడి నుంచి వస్తట్లేదు. ఆకాశంలో అరుణ చంద్రుడు. అరుణం అంటే ఏంది? ఎరుపు. ఎరుపు అంటే కొందరికి భయం భయం, పసిపిల్లలు వారికన్నా నయం నయం అని అంటుంటారు అనమాట. ఎవడు ఎర్రజెండోలు అనేది. ఇప్పుడు ఆ ఎర్రజెండ అనేది లేకుండా పోయే పరిస్థితి మాత్రం కనిపిస్తుంది ఇప్పుడు. హోలీ రోజు కనువిందు చేసిన బ్లడ్ మూన్. బ్లడ్ మూన్ అంటే రక్తం లెక్క అనమాట. ఇక గ్రహణ కాలంలో ఆలయాల్ని మూసేసిండ్రు. ఎందుకంటే చంద్రగ్రహణం ఉన్నది కాబట్టి. గొత్తి కోయలపై అధికారుల జులుం. 25 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూముల స్వాధీనానికి యత్నం. కందకాలు తవ్వి అటవీ శాఖ అధికారులు
తవ్విన అధికారులు ఇక కాలోపల్లిలో ఎదురు తిరిగిన గిరిజనులు మంత్రి సీతక్క ఇలాకాలో ఘటన అని చెప్పేసి పెద్ద వార్తను వేసుకొచ్చింది. ప్రధానంగా మంచిగా ఉన్నది. అప్పుడేమన్నాడు కాక, ఈ గుత్తికోయలు బిత్తికోయలు ఎవరైతే ఉంటారో పాపము వాళ్లకు మేము భూములు ఇస్తాం, పోడు భూముల్ని ఎవరైతే ఆదివాసీ బిడ్డలు ఉంటారో గిరిజనులు ఉంటారో వాళ్ళకే ఇస్తామని చెప్పిండు. అట్టెట్లీయరో చూస్తామని చెప్పేసి అన్నాడు. కూర్చేసుకొని కూర్చుంటా అన్నాడు. ఎవరు? కాక అంటే ఎవరు? కేసీఆర్. కూర్చుంటా అన్నాడు, అవతల పడ్డాడు. ఇప్పుడు మళ్ళా అయ్యో ఇప్పుడు సీతక్క ఇలాకాల పరిచయం అవుతున్నదని చెప్పేసి మళ్ళీ రాసుకొచ్చింది ఈమె. ఇక సీఎంఆర్ఎఫ్ సాయంలో గోల్మాలట. చెక్కుల పంపిణీలో భారీగా అవకతవకలు మానకొండూరులో వరుసగా వెలుగులోకి వచ్చినాయి. ఇవాళకి నేటికి సాయం కోసం ఎదురు చూస్తున్నారట బాధితులు. మానకొండూరు నియోజకవర్గంలో వెలుగు చూసిన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల గోల్మాల్ ఉదంతంలో బాధ్యులపై చర్యలు లేవు. బాధితులకు నేటికి సీఎంఆర్ఎఫ్ సాయం అందలేదు. ఇవి అందకుండా వేరేటోళ్ళు తీసుకుపోయారట, దొంగ కొడుకులు ఎవరో. దాన్ని చూడాలి మరి. ప్రైవేట్ కాలేజీలకు రీఎంబర్స్మెంట్ కట్టు. 2 ఏళ్ల పనితీరు సరిగ్గా లేకుంటే పూర్తి కోత. సర్కారుకు నివేదికలు విద్యా కమిషన్ ప్రస్తావన. ఆ కాలేజీల్లో సొంతంగానే ఫీజులు కట్టాల్సిందే అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మరి కొన్ని ఏంటియో మరి రాసుకొస్తున్నారా నిజంగా రాసినా మరి తెలియదు. ఏది విద్యా కమిషన్ ఆకునూరు మురళి ఇచ్చిన రిపోర్ట్కి సంబంధించి. ఎక్కడి పంపులు అక్కడనే గప్చుపట. అగో ఎక్కడ దొంగలు అక్కడనే గప్చుప్ అని చిన్నప్పుడు ఆట ఆడుతుండే ఇట్లా దాగుడు మూతలు. ఈ దాగుడు మూతలు నడుస్తుంది కథ. దేవాదుల మాట గోదాట్లోకి. నీటి మూటలుగా మిగిలిన ముఖ్యమంత్రి హామీలు. పంపులన్నీ నడిపిస్తామని గత నెలలో చెప్పిన రేవంత్. 10 మోటార్లకు కానీ ఇప్పటికీ నడుస్తున్నవి 4. ఇక సమ్మక్క బరాజు నుంచి 5,000 క్యూసెక్కులు దిగువకు. ఇట్లా ఏది కట్టినా మనమే అంటాడు. మంచిగా చేసినామంటే మనమే చేసినాం అంటాడు. చెడ్డ చేసినామంటే దానికి మనకు సంబంధం లేదురా నాయన, అసలు మనం దాని గురించి మాట్లాడొద్దు అంటాడు కాక. ఆదమరిస్తే అంతే. ఇసుక తవ్వకాలతో కాళేశ్వరం ప్రాజెక్టు ఉనికికే విఘాతం. అగో బరాజు పిల్లర్ల వద్ద పూడిక తీత అత్యంత ప్రమాదకరం. ఎగువ దిగువన 500 మీటర్ల లోపు తవ్వకం నిషేధం స్పష్టం చేస్తున్న పర్యావరణ శాఖ ప్రత్యేక నిబంధనలు. తాజాగా అన్నారం వద్ద విచ్చలవిడిగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. ఎందుకు అయింది ఇట్లా? ఇదంతా బరాజు అంతా ఎందుకు కుంగిపోతున్నట్టు ఇసుక తీసుకుని వాటి కుంగిపోతున్నట్టు. ఇప్పుడు మళ్ళీ ఈమె వేరే ఉంటుంది ఈమె కథ. ఇక కొండలు మింగుతున్న పొంగులేటి కంపెనీ. మానసా హిల్స్లో మంత్రి సంస్థ తవ్వకాలు చేస్తుందట. అనుమతులు లేకుండా తవ్వుతున్న రాఘవ కన్స్ట్రక్షన్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అల్లుడి అనుయాయులకు ఓపెన్ బిడ్డింగ్ లేకుండా 17 ఎకరాలు సర్కారు భూమి దారదత్తం చేసిరట. పేదల ఇండ్లు కూల్చే హైడ్రాకు అక్రమ క్వారీలు కనిపిస్తలేవా అని చెప్పేసి అడుగుతున్నాడు ఎవరు? హరీష్ రావు. మంత్రులు వారి బంధువులు భూ కబ్జాలు కనిపించవా? ప్రభుత్వ ఆదాయానికి గండి కన్నెత్తి చూడని అధికారులు. అక్రమ మైనింగ్ నిలిపివేసి ఇక పెనాల్టీతో రికవరీ చేయాలి. అడ్డగోలు భూ కేటాయింపులను వెంటనే రద్దు చేయాలి. బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు డిమాండ్ చేస్తున్నారట. నైనీ అక్రమాలపై నాంచివేత. బొగ్గు టెండర్లపై నిజాలు నిగ్గు తేల్చని కేంద్రం అంట. ఇంకా విచారణలోనే ఉన్నదని ఆర్టీఐ సమాధానం ఇస్తుందంట. నాడు 3 రోజుల్లో నివేదిక ఇవ్వాలని హడావిడి చేసిండ్రు. నిజంగా కూడా అప్పుడు ఏం చేసిండు? కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వచ్చిండు. కిషన్ రెడ్డి వచ్చి అట్టెట్లయితుంది మొత్తం ఇదంతా తేల్చేస్తాము, 2 రోజులు రావాలంటే ఢిల్లీ నుంచి వచ్చిరాళ్ళు. వచ్చిన తర్వాత పోవాలంటే అడిగి పోయిండ్రు. తేవాలంటే నివేదిక తెచ్చిన తర్వాత మళ్ళీ గప్చుప్ అంతా. ఏమైనా ఆమ్యామ్యాలు ఏమైనా ముట్టినేమో అని డౌట్ వస్తున్నది కథ. ముట్టేట్టున్నాయి మరి. ఎక్కడిదక్కడ గప్చుప్ అంటే గంతే ఉంటుంది లెక్క. తేల్చాలి కదా, ఏదో ఒకటి చెప్పాలి కదా. మంచిగా జరిగిందనే చెప్పాలి, లేకపోతే ఇలా మొత్తం లంగ కథలే పడ్డాయని చెప్పాలనే చెప్పాలి. ఏది చెప్పకుండా సపరేట్ కూకుంటారంటే అది కథ నడిచినట్టు లెక్క. మెరిట్ మార్కులు వచ్చినా సీట్లు రావట్లే. సైనిక్ స్కూల్లో ప్రవేశాల్లో తెలంగాణ విద్యార్థులకు తీరని అన్యాయం. లోకల్ స్టేటస్ కోటా ఉపసంహరణ ఫలితం ఇది మంచిగా ఉండే. సైనిక్ స్కూల్ ఇప్పుడు ఏమైంది? కోరుకొండ సైనిక్ స్కూల్ అని విజయనగరంలో ఉంటుంది, అది ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. తెలంగాణలో ఒక్క సైనిక్ స్కూల్ కూడా లేదు. మరి లేకుండా 10 ఏళ్ల కాలంలో ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కనీసం మరి కేంద్రానికి ప్రతిపాదన పెట్టినాడే పెట్టలే. మరి ఇప్పుడు మళ్ళీ సైనిక్ స్కూల్ గురించి మళ్ళీ మాట్లాడుతారు. నిజంగా చెప్పాలంటే పిల్లలకు అన్యాయం జరుగుతుంది. జేఎన్టీయూ ప్రమోషన్లో నిబంధనలకు నీళ్లు. 45 మంది అధ్యాపకులకు ప్రమోషన్లు అంట. 3 సార్లు రిజెక్టు, 4వసారి ఆమోదం. అర్హత లేని వారికి ఉద్యోగోన్నతిపై విమర్శలు వస్తున్నాయట. ప్రజల్లోకి వెళ్ళలేం. 99 డేస్ ప్రణాళికపై 99 డేస్ ప్రణాళికపై చేతులెత్తేసిన ఎమ్మెల్యేనట. సంక్షేమ అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు 99 రోజుల పాటు కార్యక్రమాల కార్యాచరణ.
అయితే ఇక అధికారులతో కలిసి పాల్గొనాలని ఎమ్మెల్యేలకు ఆదేశమట. తాము వెళ్ళలేమంటూ శాసనసభ్యులు నిస్సహాయత వ్యక్తం చేసిరట. ప్రజల్లోకి వెళ్తే నిలదీతలు ప్రశ్నలు తప్పువని నేరుగా ముఖ్యమంత్రి ముఖం మీద చెప్పేస్తున్న ఎమ్మెల్యేలు. రైతు భరోసా, పింఛన్ల పెంపు, యూరియా కొరతపై నిలదీస్తే ఏం సమాధానం చెప్పాలని ప్రశ్నిస్తున్నారట. దీంతో అధికారులతోనే నిర్వహించేందుకు నిర్ణయించుకున్నారు. 6 నుంచి గ్రామ సభలు, ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో 99 రోజుల పాటు యాక్షన్ ప్లాన్. జిల్లా కలెక్టర్లకు రేవంత్ ఆదేశాలు. 13న ఆర్టీసీ సమ్మె నోటీస్ అంట. ఆర్టీసీకి సమ్మె నోటీస్ ఇస్తున్నారంట. ఏకగ్రీవంగా నిర్ణయించిన కార్మిక సంఘాల జేఏసీ ప్రభుత్వంలో విలీనం, వేతన సవరణనే ప్రధాన డిమాండ్ అంట. అన్ని కార్మిక సంఘాల నేతలకు లేఖలు రాసిన జేఏసీ కార్మికుల కోసం తమతో కలిసి రావాలని వినతి. నిధులు మళ్లింపు నిజమే, సంబంధం లేదంటూనే హెచ్సిఏ అధ్యక్షుడు ఒప్పుకోలు. హెచ్సిఏ అధ్యక్షుడు ఎవరున్నారు మరి? జగన్మోహన్ అనేటోడు ఉన్నాడు. ఆ జగన్మోహన్ అనే మనిషి ఏం చేసిండు? మొత్తం కథం చేసిండు. మరి ఎవరి ప్రభుత్వ హయాంలో చేసిండంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే చేసిండు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా అక్రమంగా వాళ్ళు చొరబడ్డాడట. నమస్తే తెలంగాణ కథనం ప్రకారం హెచ్సిఏ మీడియాతో భేటీ, ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నీళ్లు నమిలిన కమిటీ, మంత్రి సంస్థలకు 69 కోట్ల రూపాయల బదిలీపై ప్రభుత్వ వర్గాల కలకలమాట. లూటీ మీద జూటా మాట. హెచ్సిఏ నిధుల మళ్లింపు నిజమేనంటూనే నిందలేసే ప్రయత్నం. నమస్తే తెలంగాణపై అధ్యక్షుడి అక్కసు అని చెప్పేసి ఇంకో అంత మంచిగానే ఉన్నారు నాయన, వేసి పడేస్తారు మొత్తం ఎక్కడికక్కడ. నా అందిన కాడికి మింగాలనే కార్యక్రమం నడుస్తున్నది అనమాట లెక్క. కాబట్టి మొత్తం మీద ఇప్పుడు తీన్మాన్ మల్లన్న ఎక్కడ సిరిసిల్ల జిల్లాకి వెళ్తా ఉన్నాడు. సిరిసిల్ల జిల్లాలో అక్కడ రామాలయంలో రాముని దర్శించుకొని తర్వాత అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తాడు. ఆ తర్వాత అక్కడ రైతులతో, అయితే రైతులు చాలామంది కూడా మాకు పరిహారం అందలేదు, తర్వాత మాకు నష్టం జరుగుతూ ఉంది, తర్వాత ప్రభుత్వం మనం పట్టించుకోవట్లేనటువంటి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆ రైతులతో కూడా మాట్లాడి తర్వాత అక్కడ ప్రజల సాధక బాధకాలని తెలుసుకునేందుకు తీర్మాన్ మల్లన్న వెళ్తూ ఉన్నాడు. వెళ్ళి అక్కడ దీంతో పాటు అక్కడ తెలంగాణ రాజ్యాధికార పార్టీకి సంబంధించినటువంటి కార్యాచరణ, తర్వాత ఏం చేయాలి, ఏం కథ, గ్రౌండ్ లెవెల్కి ఎట్లా తీసుకోవాలి, దీనిపైన కూడా మొత్తం కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. తీర్మాన్ మల్లన్న పర్యటన ఇవాళ సిరిసిల్ల జిల్లాలో కొనసాగుతుంది.